అలానే ఎంసీఎస్ రావు జూబ్లీ హిల్స్ పోలింగ్కి ఒక 1 వీక్ ముందు సుమారుగా ఒక ఇంటర్వ్యూ చేసాం సువేరా గారితో. 30,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది, కేకే సర్వే అంతా పులిహార సర్వే అని చెప్పారు. ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఇంచుమించుగా అలానే కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పగలిగారు అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర సువేరా గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అలాగే అందరికీ తెలిసిన కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. సరే, ఎలా చెప్పగలిగారు రిజల్ట్ని ముందే? మరి ఆ తాయితులు కేకే దగ్గర లేవంటారా? అందరి దగ్గరే ఉంటే నా తాయితుకి విలువ ఉండదు కదా. ఆ తాయిత్ మహిళ కేకే చెప్తే కనీసం బెట్టింగ్ కట్టిన వాళ్ళు బాగుపడతారుగా. అటువంటి తప్పు అండి అట్లా చేయటం. ఆ రోజు కూడా అన్నాం కదా, తప్పు చేయటం. అతనికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది, కష్టపడి వచ్చిన మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఇప్పుడు దీర్ఘకాలికంగా అతని మీద ఒక గౌరవం గుర్తింపు ఉండి మిగిలిపోతే గౌరవం, కానీ ఎవరి కోసం వాడు వచ్చే 4 రూపాయల కోసం తీసి వాడు మొత్తం క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు కదా. అతని సర్వేలతో అవసరం ఉంది. అతను ఒక్కడే కాకుండా చాలా మంది అట్టగా తయారయ్యారు. ఇటు తర్వాత లేదు గాలి ఎట్ట మారుతుంది, గాలిపై మారటం, వీళ్ళు పెండాపూడి మారటం, గాలి ఒకేసారి ఉన్నది గాలి. ఇదని ఈదురు గాలి ఇటు మారి మారటానికి. గాలి మారితే కొద్దిగా ఏమైనా పర్సంటేజ్ ఓటింగ్లో పర్సంటేజ్ ఇదవుతుంది, కానీ గెలిపోవటంలో మారటం అనేది చాలా తక్కువగా జరుగుతుందండి. మీరు అన్నట్టు ఏంటంటే సింపుల్ అండి, అది ఆ మాత్రం అండర్ కరెంట్ పట్టుకోలేనప్పుడు ఇంకా మనకి కామన్ సెన్స్ ఉందని, రాజకీయాల్లో ఉన్నామని, సమాజంలో ఉన్నామని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదని. కానీ మీరు అన్నట్టు ఏదైనా 1% అట్ట ఇటు ఉండొచ్చు. 8% బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉందని చెప్పి అతను సర్వే ఇచ్చాడంటే ఏంటది? దుర్మార్గం. జనాల జీవితాలు నాశనం చేయటం, దాన్ని నమ్ముకుని మరి బెట్టింగ్ కంపెనీల కోసం చేసాడేమో, లేకపోతే కేటీఆర్ దగ్గర ఏమైనా ప్రాపం కోసం లాభం పొందేమని చేసాడేమో అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి. మరి అంత గొప్పగా యాక్యురేట్గా చేసిన గతంలో చేసిన సర్వేలకు కుడియడంగా చేయొచ్చు కదా. లేదు, ఎవరో అతన్ని ఎంగేజ్ చేసుకోలేదు అనుకోండి, కామ్గా అయినా ఉండొచ్చు. లేదా నేను ఇండిపెండెంట్గా చేశాను, నా రిజల్ట్ ఇట్లా ఉందని చెప్పుకుంటే ఆయన వాల్యూ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఎవరు అడిగారని మనం చెప్పాము, మన కాంగ్రెస్ వాళ్ళు అడిగారా లేకపోతే ఇంకొకళ్ళు అడిగారా? ఏదో 10 మందిలో తిరుగుతాం కాబట్టి ఇది ఇట్లా ఉంటుందని చెప్తాం. ఇప్పుడు మొదటి నుంచి మనం అది ఒక దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఆ మాత్రం అండర్ కరెంట్ పట్టుకుని ఏ వర్గాలు ఎక్కడ దూరం అవుతున్నాయి, ఏ వర్గాలు ఎటు ఉన్నాయి, ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు ఏ వర్గాలు ఉన్నాయని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా చేసే సర్వే ఏంటి? సింగనాథం సర్వేలు ఎవరు మోసం చేస్తారు? చేయించుకునే వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు డబ్బులు ఎక్కువ కాకపోతే చేయించుకునే వాళ్ళు ఇంతమంది ఎవరు చేయమంటే చేశారు. నేను తప్పుడు సర్వేలు, పిచ్చి సర్వేలు. ఇప్పుడు దాన్ని చూస్తుంటే మ్యానిపులేషన్ సర్వే అనిపిస్తుందా? ఏ బెట్టింగ్ కంపెనీల కోసం కుటుంబాలు సర్వేలు సుబ్బారావు గారు. నేను అలాంటప్పుడు క్షమాపణ చెప్పాలి, అట్లీస్ట్ చెప్పాలి. బహిరంగంగా వచ్చి నేను చేసిన పొరపాటు తప్పు అయింది, ఇటువంటి తప్పులు చేయనని చెప్పడం విఘ్నులు చేసే పద్ధతి. ఇప్పుడు ఒకవేళ నన్ను చెప్పింది మనం అనుకున్న గతంలో వీడియో ప్రకారం రిజల్ట్ తారుమారు అయితే నేను చెప్పేవాడిని పొరపాటు అయింది, నేను ఇవాళ నుంచి మాట్లాడటం మానేస్తాను, లేదంటే అట్లీస్ట్ అంచనా వేయటంలో తప్పు జరిగింది, నేను క్షంత వీడిని చెబుతాను, మాట్లాడి మానేస్తామని చెబుతాను. అదేం దీని మూల నేను పెద్ద భుజకీర్తులు ఏం పోతే తప్పును ఒప్పుకుంటాం, గొప్పతనం ఉంటుంది కదా. లగడపాటి ఒప్పుకున్నారు అప్పుడు 2019లో. అతను చేసిన తప్పండి, కావాలని చేసి మరి తప్పును ఒప్పుకుంటాం తప్పండి. అట్లీస్ట్ ఇప్పుడు కేకే అది కూడా లేదు కదా. అది కూడా లేదు. అసలు వీళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇటువంటి సర్వే సంస్థల గురించి, వీళ్ళ సర్వేల గురించి నాకు ఆ స్థాయి కాదు నాది. మీరు ఎట్ట నాడిని పట్టుకోగలిగారు ఏంటి? మీకు సింపుల్ ఈక్వేషన్ సుబ్బారావు గారు. ఏముంది, చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాము, గ్రామీణ స్థాయి నుంచి చూసుకుంటూ వచ్చాము. ఏదో దేవుడు ఇచ్చిన బుర్ర ఉంది కొద్దిగా. అటు చూడగానే ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఆకలింపు చేసుకునే శక్తి ఉంది. రోడ్డు మీద తిరుగుతాం, పొద్దున్న లేస్తే అన్ని వర్గాలను చూస్తాం. ఊరిని అటు పట్టుకుంటే ఏ వర్గాలను పట్టుకున్నా ఎట్టా ఉందనేది తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ మన ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఏ వర్గాలు ఇక్కడ ఎక్కువగా ప్రీడామినెంట్గా ఉండే, ఏ క్యాస్ట్ వైజ్ అనేది కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. నేను ప్రధానంగా అనుకున్నది ఏంటంటే, నా అంచనా తప్పింది ఎక్కడంటే బీఆర్ఎస్కి బీజేపీకి డిపాజిట్లు రావు, కానీ కొద్ది ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నాక అవి కూడా రాలా. ఇది మెజారిటీ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్న ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇంకా పెరగాల్సింది 55-60 దాకా, పోలింగ్ పర్సంటేజ్ 55-60 దాకా వెళ్తుంది అనుకున్నా. మరి అంత లెథర్జీగా ఉంటారని నేను అనుకోవాలి. లాస్ట్ టైం అంతే జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఓటింగ్కి రాలేదు, ఇళ్లలో కూర్చున్నారు తప్పించి. వాళ్ళందరూ కూడా వస్తే మెజారిటీలు పెరిగాయి. మెజారిటీ పెడితే ఎవరికి అడ్వాంటేజ్ అయింది? 60 ఏళ్ళు వచ్చేది కాంగ్రెస్. కానీ కేటీఆర్ గారికి వచ్చేప్పటికి ప్రెస్ మీట్ పెట్టి పర్సంటేజ్ తగ్గినందువల్లే మేము ఓడిపోయామని చెప్తుంది. ఇవన్నీ ఏడవలేని ఏడుపులు ఎందుకు?
మా ఊళ్ళో అయితే వేరే మాట అంటారు, అది నేను ఇక్కడ అంటలేదు. ఓడిన తర్వాత ఓటమి ధైర్యంగా ఒప్పుకుంటాం గొప్ప లక్షణం. వాళ్ళ జీవితంలో లేదు అది వాళ్ళకి. ఇప్పుడు నిన్న జరిగింది సుబ్బారావు గారు ఎన్నిక ప్రజాస్వామ్యానికి అహంకారానికి మధ్య ఎన్నిక జరిగింది. ప్రజాస్వామ్యం గెలిచింది, సామాన్య ప్రజలు గెలిచారు, అహంకారాన్ని పాతరేశారు అంతే. ఆయన రౌడీ అని చెప్పి వాళ్ళ నీ పార్టీలో ఉండాలి ఎంతమంది రౌడీలు, ఎంతమంది అసాంఘిక శక్తులు, ఎంతమంది లంపెనగాళ్ళు ఉన్నారు, మాజీ నక్సలైట్ల పేరుతో పంచాయతీలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు నీ కార్యకర్తల పేరుతో? నీ ఉద్యమం మొదటి నుంచి నీ బతుకంతా కూడా అటు వాళ్ళతోనేగా ముడిపడింది. నీ హైదరాబాద్లో నీ బలవంతా ఏంటి? రౌడీగాళ్ళు కదా. నీ ప్రజాస్వామ్య ఉపాధులు నీ చేతిలో ఉండాలా? ప్రజాస్వామ్య ఉపాధులు ఎవరన్నా కలవకుండా కుటుంబాన్ని గౌరవిస్తారా? ఇంగిత జ్ఞానం ఉన్నాడు, ఆత్మగౌరవం ఉన్నాడు ఎవడన్నా బీఆర్ఎస్లో ఉంటాడా? ఎందుకు మాటలు? అందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. అంటే ఇప్పుడు ఈ ఫలితాన్ని నవీన్ యాదవ్ లేదా శ్రీశైల్ యాదవ్ కన్నా పెద్ద రౌడీ కల్వకుంట్ల ఫ్యామిలీ అని భావించేసినట్లు అనుకోవాలా? రౌడీ కూడా కాదండి, అది అసాంఘిక శక్తి. కల్వకుంట్ల కుటుంబాన్ని రౌడీతో పోల్చడానికి కూడా కాదు, రౌడీలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ కుటుంబానికి అసలు ఏ దోపిడీ, బందిపోటు దొంగలు వీళ్ళు. బందిపోటు దొంగలకు లక్షణాలు ఏముంటాయి? దోపిడీనే ప్రధాన గుర్తాడదు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నాకు అసలు నా స్థాయి కాదు. అది నాకు మొదటి నుంచి నేను బందిపోటు కన్నా రౌడీ అని చెప్పి అనుకుని ఓట్లు వేసారా? 100% కరెక్ట్ చెప్పారు మీరు. అది రౌడీ ఏం రౌడీ అండి? నువ్వు చేయి చాపి దేహ్యాన్ని డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు తెలీదా? చంద్రశేఖరం రౌడీనో కేడీనో ఇంకోటో నీకు తెలీదా? నువ్వు డబ్బులు, మీ నాన్న డబ్బులు తీసుకోలేదా? మీ నాన్న వచ్చి అక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ మీ నాయన ఎప్పుడు రాలేదా? ఇవన్నీ ఎవరికి తెలియని మాటలు. ఇవాళ మీ దగ్గర 1,00,000 కోట్లు ఉండేటప్పటికి 10 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి చేసేటప్పుడు మీరు పెద్ద జమీందారులా? మీరేమన్నా నిజాం వారసులా? మీరు మీ అంతపోటు గొప్పాలి, అంతపోటు గళ్ళు, సిద్దిపేట చంద్రబాబు, మీ కుటుంబం ఎంత, మీరెంత? ఇక మాట్లాడేవాళ్ళు లేక ఇష్టానుసారం రెచ్చిపోయి ఇక్కడ ఎవడకాడ ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిఫెన్స్లో పడి పనికిమాలిన వాళ్ళందరూ కూడా నాయకులుగా తయారై మాట్లాడలేక ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ తిడతాంటే తిట్టించుకుని వాళ్ళ కాళ్ళు తీసుకొచ్చారు. తమలపాకుతో వాళ్ళు ఒకటి అన్నప్పుడు తాటిమట్టతో 4 మొదలెడితే అప్పుడే తేలిపోయేది సావో రేవో. సో ఇప్పుడు ఆ ఇండికేషన్ కనిపిస్తుందా? 100% అండి. స్థానికేతరులు లేదంటే 100% దాంట్లో అదే నేను పట్టింది, పసిగట్టింది అదే. అక్కడే నేను నాడి పట్టింది అక్కడే. ఇది ఒక టెస్టింగ్ ఇది లాంటిది. జూబ్లీ హిల్స్ అనేది ఒక కాంప్లెక్సిటీ ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ. దీంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, తెలంగాణ, ఆంధ్ర, ముస్లిం అన్నీ ఉంటాయి, మొత్తం మార్వాడీలు. ఒక రకంగా చూస్తే జాతీయ స్థాయి ఎన్నికలను ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది అనే భావం మనం దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మార్వాడీలు కూడా ఇక్కడ 15-20 వేల లోపు దాకా ఉన్నారు. బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపే మార్వాడి కమ్యూనిటీ, బ్రాహ్మలు, వైశ్యులు, ట్రెడిషనల్గా ఉండే వాళ్ళందరూ కూడా బీజేపీని ఎక్కువగా ఓన్ చేసుకునే వాళ్ళు. ఒక 20 వేలు దాకా, 15 వేలు ఎంతో లెక్క ఉంది. వాళ్ళందరూ వేసినా కూడా మరి బీజేపీకి రావాలి అంటే వాళ్ళు కూడా వేయలే, వాళ్ళు కూడా కాంగ్రెస్నే ఓన్ చేసుకున్నారు. తర్వాత ప్రధానంగా గత 20 సంవత్సరాలుగా ఏ కులం అయితే గాయపడిందో కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉద్యమం పేరుతో, ఇంటి పేరులతో తిట్టారు. ఇంటి పేరు తిట్టింది కమార్నే వాళ్ళు, ఇంకెవరినో ఇట్లా ఆంధ్ర వాళ్ళ పేరుతో తిట్టినంత కమార్నే. లగడపాటి, దగ్గుపాటి, రాయపాటి, మందిపాటి అన్నట్టు ఇంటి పేర్లే. మీరు మాట్లాడదలుచుకుంటే నువ్వు స్టాటిస్టిక్స్ మాట్లాడు. దొంగలంటే దోసుకోవడానికి వచ్చారు ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ పచ్చళ్ళు అమ్ముకుంటారు, కూరలు అమ్ముకుంటారు. మీరు అవహేళన చేశారు, వ్యక్తిత్వాలు చేశారు. మీరేమనుకున్నారు? చింతమాట నుంచి మీరేమనుకున్నారో తెలియదా తెలంగాణ ప్రజలకి? బొంబాయిని తీసుకెళ్ళితే దుబాయ్ని చూపించింది ఎవరో తెలియదా? నువ్వు పుట్టినప్పుడు మరి నేను చూడటానికి కూడా నీ తండ్రి 4 నెలలు రాకుండా ఢిల్లీలో ఎందుకు పడుకున్నాడు తెలియదా జనాలకి? నువ్వు పుడతా ఏమైనా భుజకీర్తులతోనూ కర్నూలు పుట్టినట్టు కావచ్చుకుండాలతో ఏమైనా పుట్టారా? మీ కుటుంబం ఏమన్నా ఏం మిడిసిపడతాను ఏంటి? అర్ధంతరంగా వచ్చిన అధికారాన్ని పెట్టుకుని మీ మంత్రి పదవి రాలేదు కాబట్టి, చంద్రబాబు ఇవ్వలేదు కాబట్టి కమాండ్ టార్గెట్ చేస్తావు నువ్వు కులాన్ని. ఇప్పుడు అదే కసితోటి అదే కమాండ్ కాదు, ఎన్టీ రామారావు నువ్వు పేరు పెట్టుకుంది, పేరు అజయ్ రావునాలో తీసుకెళ్ళి తారక రామారావుని పెట్టుకుంది, అదే కమాండ్ పేరు కాదు నువ్వు పెట్టుకుంది. కాదు, నక్షత్రం అని చెప్తున్నారు. నక్షత్రం ఇదో అన్నీ తెలుసు. సో ఇంతే కసితోటి కమ్మాస్ అందరూ ఎంతకంటే 10 రెట్లు కసి ఉందండి ప్రతి ఒక్కడికి. జూబ్లీ హిల్స్ ఫలితం అదేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అసలైన కమ్మాడికి కూడా అదే ఉంటుందండి. అసలైన కమ్మాడు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఎప్పుడు వెళ్ళడు, దేహ్యం చేసాపడండి. కల్తీ కమ్మాళ్ళు అటు వెళ్తారు, కల్తీ కమ్మాళ్ళు అటు ఉంటారు. ఇవాళ కాదు, గత 2003 అతను ఒక ఉద్యమం పేరుతో ఎప్పుడైతే దౌర్జన్యాలు, దోపిడీలు మొదలెట్టాడో అప్పటి నుంచే జనాలు డిసైడెడ్
తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గం, రెండోది అతిపెద్ద సామాజిక వర్గం. వాళ్ళ కుర్రాడికి ఇచ్చారు, మనం అంతా కన్సాలిడేట్ చేసుకోవాలి, వాళ్ళందరూ బలమైన ఓట్ బ్యాంక్ అంతా తిరిగింది. బీసీల్లో కూడా అందరికీ కూడా అధికారం బాగా ఉన్న పార్టీ. ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు బీసీలు అంటే టీడీపీతోనే ఉన్నారు. తర్వాత బీసీలు ఎక్కువగా జనరల్గా కాంగ్రెస్ తో కూడా మమేకమై ఉంటారు. బీజేపీ అనేది కావాలని ఒక అన్పాపులర్ పనికిమాలిన క్యాండిడేట్ని పెట్టుకున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీను బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి అది కూడా పాచికలు పారలేదు. ఇంకోటి ఏంటంటే ఐమే అనుకున్నది, వీళ్ళు అనుకున్న సానుభూతి రాలా. సానుభూతి రాకపోవటానికి ఏంటంటే కారణం, అది వేరే పార్టీలో కనుక ఉండుంటే సానుభూతి పవనాలు వస్తాయి. ఉన్న ప్లాట్ఫామ్ మంచిది కాదు. బీఆర్ఎస్ అనే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు ఆ సానుభూతి కూడా జనాల్లో ఉన్న కసి అసూయ ఏదైతే కల్వకుంట్ల బీఆర్ఎస్ మీద ఉందో అది సానుభూతిని కూడా పక్కకు తోసేసే విధంగా ఉంది. మొదటి నుంచి ఏంటంటే ముస్లింల్లో ఇప్పుడు ఇవాళ ఈ పడిన ఓట్లు కూడా బీఆర్ఎస్ చూసిన ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ మీద పడిన ఓట్లు నేను అనుకుంటాం ఒక 10-20% ఉంటుంది సుబ్బారావు గారు. ఇప్పుడు పడిన టోటల్ ఓట్లలో తతిమాది ఎక్కువగా పర్సనల్ రిలేషన్ మాగంటి గోపీనాథ్ తను ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొంత ముస్లింలకి వాళ్ళకి కొన్ని పథకాలు, ఇవన్నీ ఆరోగ్యశ్రీలని ఏ పనులు చేశాడు. 38% వచ్చిందండి సార్. ఇప్పుడు ఆ 38%లో సునీత గారి షేర్ అయినా మాగంటి గోపీనాథ్దే ఒక 25% ఉంటుంది అంతే. 10% మించుదండి. అంటే బీఆర్ఎస్ కి 15 బిలో 15. నేను మొన్న మీకు ఒకటి వాట్సాప్ చూసారా నేను చెప్పింది. పార్లమెంట్ లో మొత్తం అన్ని చూసినా 15% మించి రాలా. 15% ఓట్లే వీళ్ళకుంటుంది. 15 రిమైనింగ్ 15-20 గోపి యొక్క పర్సనల్ ఇమేజ్ తోనే ఆ సానుభూతితో వేసిన ఓట్లే. రేపొద్దున ఆ ఓట్లు అటు ఉండవు. అయ్యో పాపం పానీలే మనకి అప్పుడు చేశాడు కదా, మనకి ఏదో ఇల్లు ఇచ్చాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ అల్లగానే చేశాడు, రోడ్లు తిరిగాడండి. అతను తిరిగిన మాట వాస్తవం. మనం లాస్ట్ టైం కూడా చెప్తున్నాం కదా, కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తే కప్పుకున్న అందుబాటులో ఉండేవాడు, ఎవరైనా వెళ్ళినా కూడా పిలిస్తే వచ్చేవాడు. కొంతమంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనిషే పోయాడు కదా, ఇంకా ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, ఆ అమ్మాయిని పిలిచినా రేపు పొద్దున వచ్చే ఇది ఉండదు. ఆ పార్టీ కూడా కావాలని సింపతి ఓటు కోసం పెట్టింది, కానీ ఆ అమ్మాయి మీద ప్రేమతోనూ దీంతో పెట్టింది కాదు. ఏదో కనీసం పొరుగు నిలబెట్టుకున్న కోసం ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని బలిపశువుని చేశారు బీఆర్ఎస్. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చిన 39-38 దాంట్లో 70% వీళ్ళ పర్సనల్ 100%. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సానుభూతి అనండి, లేకపోతే అతను గోపి చేసిన పనులు. బీఆర్ఎస్ పార్టీకి 15 మించి ఉండదు, 15%. మీకు మొత్తం అక్రాస్ ది స్టేట్ మీకు 15% మించి ఎప్పుడు రాదండి. ఇంకా ఇప్పుడు మొన్న తేలిపోయింది కదా, మన డైరెక్ట్ ఫైట్ లో 15% కదా వాళ్ళకి వచ్చింది. రేపొద్దు నీకు ఉండే కొద్ది ఇంకా మరి చిలికలు పీలికి అవుతుంది కదా ఆ కుటుంబం. ఇప్పటికే ఆవిడకి బయటకు వెళ్ళిపోయి మాట్లాడుతుంది కదా, దానికి ఆవిడ ఇచ్చే ఒక మాటలకి వీళ్ళు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కదా, ఇంకా రేపొద్దున ఇంకా కాకావికలు అయిపోతాయి. కానీ కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమేను, మాకు 38-39% వచ్చింది ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు ఆయన. అదే ఎలా చెప్తారు, కింద పడిన చేయి పై చేయి మాదేనంటే. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు నాతో మా ఊళ్ళో ఒకటికి తండ్రి కొడుతున్నాడు, మార్కులు తక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి నీకంటే సుబ్బారావు కంటే నాకు 1 మార్క్ ఎక్కువ వచ్చింది అన్నాడు. సుబ్బారావుకి ఎన్ని వచ్చిందంటే 0 వచ్చింది అన్నాడు. ఇక అట్టా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బీజేపీ పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి మేమే ప్రత్యామ్నాయం అని ప్రగల్భాలు పలకాలి. ఇప్పుడు మన పరిస్థితి ప్రగల్భాల్లో డిపాజిట్లు కోల్పోయింది కాదా, పార్లమెంట్లో ఎంపీలకి కొన్ని చోట్ల డిపాజిట్లు పోయిన సందర్భాలు లేవా రాష్ట్రంలో? ఎంత ఓట్లు వచ్చినాయి వాళ్ళకి? మరి వాళ్ళు ఓట్లు రాలేదా, లేకపోతే వీళ్ళు కావాలని కొలిడయ్యారా, బీజేపీతో కొలిడై ఓట్లని బీజేపీకి వేయించారా? అది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఇది డే బై డే డిటరేట్ అయిపోయే పార్టీ అనండి. కానీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరేమో 15% మించి ఉండదని మీరు అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మీ అంచనా. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారు, నాకు 39 ఉంది, నేనే ప్రత్యామ్నాయం, రాబోయే రోజుల్లో మందే అధికారం అని చెప్తున్నారు. చెప్పుకోవాలి, లేకపోతే ఉండరు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినాక సుబ్బారావు గారు ఇవాళ కొత్త కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ పెద్ద పేరు ఉన్నాయి కూడా, వాడు చనిపోయాడు లేదా చనిపోతాడని తెలిసి కూడా వెంటిలేటర్ పెడతామండి అని చెబుతారు పేషెంట్ బంధువులకి. వాళ్ళు ఏదో బతుకుతాడు అని పెట్టమంటారు. ఇక వారం రోజులు 10 రోజులు పెట్టి రోజుకి 50,000-60,000 బిల్లు వేసి వెంటిలేటర్ బిల్లు, అయ్యో సారీ అండి పోయాడండి బిల్లు లాగేస్తారు. ఆ రోజే పోతాడు. పోయిన శవానికి వెంటిలేటర్లు పెట్టిన కేసులు కూడా మనం చాలా చూసాం. ఇది కూడా అట్టా అంతే తప్పించి ఊని వెంటిలేటర్ పెట్టి చూపించి మేము వస్తామని చెప్పి ఉండేవాళ్ళు, పారిపోకుండా ఉండేవాళ్ళని ఆపటానికి కోసమే తప్పించి అమాయకుల్ని. ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజలు ఎవరు కూడా పార్టీతో నిలబడరు.
ఆ పార్టీతో బాగా నిలబడితే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కుదేలైపోయి ఏదో 1% 2%కి ఎక్కడో ఉంది చూడండి. ఏదో ఇప్పుడు ఉద్యమంలో తిరిగాం అది ఇతని కథ స్మృతులు నెమరేసుకుంటా ఏదో 2-3%కి డెటరేట్ అయిపోతుంది. ఆ పార్టీని అతను నిలబెట్టుకోవడం కోసం ఏంటంటే భవిష్యత్తులో నా అంచనా అయితే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అవ్వకపోవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ నాటికి ఇక్కడ బీజేపీకి ఒక తోక పార్టీ లాగా వాళ్ళు ఇచ్చిన సీట్ల కాడికి తీసుకోవాల్సిందే ఇన్వర్టబుల్ గా బీఆర్ఎస్. కానీ విలీనం అంటున్నారు కదా సీఎం రమేష్, కవిత వీళ్ళందరూ. అదే విలీనం అవ్వచ్చు, లేకపోతే విలీనం అయితే మనకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే ఊరిని అట్ట పెట్టవచ్చు. అట్లా పెట్టేసేసి తెలుగుదేశం కూడా ఇక్కడికి కూటమి తరఫున ఇక్కడికి వచ్చి నిలబడే అవకాశాలు ఉండవచ్చు. పవన్ కళ్యాణ్, జనసేన ఇదంతా కూడా. అప్పుడు సింహభాగం బీజేపీ సీట్లు తీసుకుంటుంది. తీసుకుని రేపు రీఆర్గనైజేషన్ అయితే 154 ఎన్నో అవుతాయి. ఇక్కడ జనగణన అయిన తర్వాత రీఆర్గనైజేషన్ చేస్తారు. చేసేటప్పటికి కాలక్రమంలో 2028 ఎన్నికల నాటికి, జనరల్ ఎలక్షన్ నాటికి ఇది ఇంకా డెటరేట్ అయిపోతుంది బీఆర్ఎస్. అయిపోయి మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంది తప్పదే ఉందిలేండి. ఇప్పుడు బీజేపీ కనుక కమాండ్ చేసి వీళ్ళు అంగీకరించాల్సిందే, ఆదేశిస్తే వీళ్ళతో శిరస వహించాల్సిందే. ఏదైతే ఇది ఒకవేళ కలవటం మూలాన బీజేపీకి బీఆర్ఎస్కి పడే ఓట్లు, కొంతమంది ముస్లింలు కొంత ఉన్నారు కదా, ఆ ముస్లిం ఓట్ని కాంగ్రెస్ అటు ఇటు పోకుండా దీని ఊరినే ఒక ఇదిలాగా పెట్టేసి మారుద్దాం అనుకుంటారా, లేదా ఊరినే సపరేట్గా పెడతారనేది ఆ రోజు వ్యూహాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు దీన్ని బట్టి. లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనం అయిపోతే వీళ్ళు ఎగ్జిస్టెన్స్ కోల్పోతారు. సుబ్బారావు గారు బార్గెన్ కెపాసిటీ పోతుంది. రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ బీజేపీ హైకమాండ్ అట్ట చెప్తే అట్ట టికెట్లు ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి ఇవ్వాలని ఏమి లేదు కదా. అదే వీళ్ళు సొంతగా పార్టీ పెట్టుకుంటే 1 సీటు 2 సీట్లు అయితే అడిగితే పోన్లేని ఒక 5-6 సీట్లు అసెంబ్లీ ఇవ్వచ్చు, 1-6 పార్లమెంట్ సీట్ ఏమైనా ఇస్తారు అలయన్స్ పార్టీ కదా అనే ధర్మంతో. అట్లా ఉంటే రెసిస్టెన్స్ చూపించుకోవచ్చు. మరి అటువంటిప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య ఎంతవరకు సఖ్యత నడుస్తుంది, ఎవరు సుప్రీము ఎవరు సబార్డినేటు, పార్టీని ఎవరు నడపాలి, ఎవరికే ఎక్కువ బలం ఉందనేది మళ్ళీ అది ఒక గొడవ ఉంటుంది. కాబట్టి ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్రమే. కానీ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో. ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం అంటున్నారు ఆయన. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా దానికే ప్రిపేర్ అవుతున్నారు. రేపు రమ్మనండి, రేపు ఖైరతాబాద్ వస్తుంది చూడమని, మళ్ళీ రెడీ అవ్వమనండి. స్టేషన్ కనుపూరు ఖైరతాబాద్ వస్తాయి, 3-4 వస్తాయి. అప్పుడు ప్రూవ్ చేసుకోమని తన నాయకత్వాన్ని. ఇప్పుడు అదే ఆయన డిమాండ్ కూడా అదే. డిమాండ్ అవసరం వాళ్ళు చేయబోయేది అదే. నీ డిమాండ్ ఏముంది, వాళ్ళే చేస్తున్నప్పుడు వాళ్ళే దానికి ప్రిపేర్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకేనా ముందేనే 39% ఉంది, మనం నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్దాం. అందుకనే యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. రేపు ఏమవుతుందో చూద్దాం. ఖైరతాబాద్ 39 వచ్చిందా 25 వచ్చిందో తేలుతుందిగా. ఖైరతాబాద్ నీ క్యాండిడేట్ ఎవరు? గెలిచే మనిషికి నువ్వు పార్టీలో కొనేసుకుని బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2018లో ఎవరైతే కష్టాలను ఎదుర్కొని గెలిచారో వాళ్ళే నిజమైన కాంగ్రెస్ బలమైన నాయకుల కింద లెక్క. ఆ రోజు దొంగోట్లు నువ్వు పెట్టిన 18లో దొంగోట్లు కూడా దొంగ ఎలక్షన్ కూడా ఎదుర్కొని గెలిచారు వాళ్ళందరూ. వాళ్ళందరూ నువ్వు పార్టీలోకి లాగేసుకున్నావు, బలవంతంగా లాగేసుకున్నావు, నా వాళ్ళని చెప్పుకుంటున్నావు. మళ్ళీ 23లో వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ సొంత బలంతోనే గెలిచారు. రేపు పొద్దున దానం నాగేంద్ర నీ క్యాండిడేట్ కాదు, నువ్వు ఎవరికి ఇస్తావు టికెట్? తేలిపోతుంది కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు. రేపు పొద్దున కాంగ్రెస్ మళ్ళీ దానం నాగేంద్ర గారికే టికెట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు తేలిపోతుంది నీ బలాబలాలు ఎంతో, నీ అసలైన బలం ఎంతో తేలిపోతుందిగా. స్టేషన్ గణపూర్లో కూడా అర్బన్ రూరల్ ఏరియా కింద లెక్క అది. ఇది అర్బన్, ఇది అయితే రూరల్ ఏరియా. ఇటువంటి 2-3 చేస్తే మొత్తం అక్రాస్ ది స్టేట్ తెలిసిపోతుందిగా మీ బలం ఏంటో, భవిష్యత్తు ఏంటో. యాక్చువల్గా 2023 ఎన్నికల్లో రూరల్లో బలహీనపడింది బీఆర్ఎస్ పార్టీ, గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉందని చెప్పి రిజల్ట్ మనం చేసాం. గతంలో కూడా చెప్పాము, ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోగలిగారు సుబ్బారావు గారు. జహీరాబాద్, సంగారెడ్డి లాంటి ప్లేసులు కూడా వాళ్ళకి రావడానికి కారణం ముస్లిం ఓటు బ్యాంకు తప్పించి వీళ్ళ బలాలు ఏం కాదు. వెల్లువ అంతా ఉంది ఎడ్యుకేట్స్లో అందరిలో కూడా. ప్రధానంగా తెలంగాణ సమాజంలో చదువుకున్న విద్యావంతులు, ఆత్మగౌరవం ఉన్న అందరూ కూడా ఆ కుటుంబాన్ని అసహించుకున్నారండి, ఆ పోకడల్ని.
ప్రగతి భవన్ దగ్గర అంతంత ఎత్తు కట్టడాలు, వెనక కచ్చడాలు పెట్టడం, గ్రిల్స్ పెట్టడం, అటు తలెత్తి చూడాలంటే ఒక సెంట్రల్ జైలు లాగా పెట్టేయటం, అదొక రాజ్ దర్బార్ లాగా పెట్టడం, నిజాం ప్యాలెస్ లాగా తయారు చేయటం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వస్తా అంటే రోజు వారానికి ఒకసారి ముఖ్యమంత్రి వస్తా అంటే రోడ్లన్నీ ఆపేయటం, సెక్రటరియట్కి వెళ్లకుండా అది పడగొట్టి కట్టేయటం, ఎవరబ్బ సొమ్మని ఎత్తా ప్రజల సొమ్ము తీసుకెళ్ళి కాళేశ్వరం పేరుతో పోసేయటం. ఇప్పుడే ఓ సామెత ఉంటుంది, నోరున్నాడు ఊరంతా బలాదూరి అని. ఆ కుటుంబానికి నోరు ఉంది, ఆ నోరుని ఆ వాయిస్ని రిలే చేసే కిరాయి మీడియా, హైదరాబాద్ కిరాయి మీడియా ఉంది. క్వశ్చన్ చేయలేని జర్నలిస్టులు ఉన్నారు. అక్కడికి వెళ్తే బిస్కెట్లు తినేసి వాళ్ళు ఇచ్చిన టీ తాగేసి కవర్ ఇస్తే కవర్లు జేబులో పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తే అదే వార్తగా రాసిన స్పైన్లెస్ ఫెలోస్ జర్నలిస్టులుగా సిగ్గుచేడు జర్నలిజానికి. ఇదంతా అడగలేని కలేజా లేదు. ఇష్టానుసారం మాట్లాడినా, ఒక జర్నలిస్ట్ని విలువ లేకుండా మాట్లాడినా, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని నిక్కదీసి అడిగిన జర్నలిస్ట్ని మనం 10 ఏళ్ళు ఒక్కడిని చూడలేదు. లేదు అసలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా చేశారు. అంటే ఇప్పుడు పలానా ఛానల్, సుబ్బారావు గారి ఛానల్కి ఎవరిని పంపాలో ముందే చెబుతారు, పలానా వాళ్ళని పంపించొద్దు, నువ్వు పలానా వాళ్ళని పంపించు అని. అంతేగాని లేక కాదు. జర్నలిస్టులు మంచి నిజాయితీగా పాటలు, తెలివిగలాడు, దమ్ముండాలు చాలా మంది ఉండాలి. వాళ్ళు మీరు పంపించొద్దని ముందే వీళ్ళు హుకుం జారీ చేస్తారు. ఈ సంస్థలు కూడా అట్టాగే వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం సచ్చినట్టు మోకాళ్ళ దండేసి అక్కడ పాదక్రాంతులు, పాదపూజలు చేసేటట్టు తయారయ్యారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులతోటే ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీకు ఆంధ్ర జర్నలిస్టుల చేత ఇంటర్వ్యూ చేయించుకున్నాడు ఆయన. అవును, వైసీపీకి సంబంధించిన పెయిడ్ వాళ్ళు ఉన్నారు కదా, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు. అక్కడ ఎవరైతే వైసీపీకి పేరోల్లో ఉండారో వాళ్ళందరూ ఇంటర్వ్యూలో నేను గమనించాను. తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్కరోజన్నా అక్రాస్ ది అందరికీ మీట్ ది ప్రెస్ అనేది పెట్టలా. ఢిల్లీలో ప్రెస్ మీట్ లేదు. ఇవాళ భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మీడియాని ఫేస్ చేయలేని ముగ్గురు కనపడతారు మనకు సుబ్బారావు గారు. ఒకటి నరేంద్ర మోడీ, ఒకటి కేసీఆర్, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీడియాని ఫేస్ చేయలేని వాళ్ళు, ఫేస్ చేయలే ఇంతవరకు. దమ్ము లేదు, అంత కలేజ లేదు వాళ్ళకి, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, దమ్ము లేదు ఫేస్ చేయటానికి. ఎందుకంటే దొంగలే ఎదుర్కోలేరు. ఒక మీడియాని ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి. నా తప్పు చేసినా కూడా ఆ తప్పు ఏంటో చెప్పగలగాలి. తప్పులు చేయడం సహజం, తప్పులు జరుగుతాయి కూడా, తెలియకుండా జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్నా కానీ. అవును, వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఎంతనైనా ఫేస్ చేస్తాం. దాక్కోవాల్సిన ఎన్ని రోజులు దాక్కుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో మీడియా ఫేస్ చేయలేని దమ్ము లేని వాళ్ళు మీరు నాయకులు ఎట్ట అవుతారు, ముఖ్యమంత్రులు ఎట్ట అవుతారు? నువ్వు 10 ఏళ్ళు నువ్వు పెద్ద పీకుడు గడివా, నువ్వు విజనరీవా? నువ్వు మీ ఒక్క రోజన్నా నువ్వు మీడియాని ఫేస్ చేసావా? ఢిల్లీలో మీడియాని పెట్టావా? ఇక్కడ ఊరినే ప్రగతి భవన్లో మీడియా సమావేశం అని పెట్టడం, బిస్కెట్లు టీలు ఇవ్వటం, ఏదో అవాకులు చవాకులు మాట్లాడటం, దాన్ని రిలే చేయటం, క్వశ్చన్ చేసేవాళ్ళని పిలవకపోవటం, ఇదే జర్నలిజం, ఇదే మీడియా బ్రీఫింగ్. సో ఇప్పుడు ఈ ఎలక్షన్లో సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కూడా బాగా ఉపయోగించుకున్నారు. సోషల్ మీడియాలోనండి సుబ్బారావు గారు చాలా దుర్మార్గమైన ట్రోలింగ్ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారిని. ఆయన ముఖ్యమంత్రి అనేది కూడా లేకుండా, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు చేయలే అంత దిగజారి. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన హోదా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా పాలకుడే. మోడీ గారు ఎంతైనా ప్రధానమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఆయనకు మద్దతు గౌరవించాల్సిందే. మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారు, ఆ సీటుకు ఉన్న విలువ గౌరవాన్ని మనం కాపాడతాం. ఇష్టం లేకపోయినా, వ్యక్తి మీద ఇష్టం లేకపోయినా. నువ్వు అది కూడా సంస్కారం లేకుండా నువ్వు అమెరికా నుంచి వచ్చానంటావు, ఏం మాటలు మాట్లాడుతావు? నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకుని నీ తండ్రిని అనలేరా ఎవరో? నీ ఎందుకు అనకూడదు? నీ తండ్రిని ఎందుకు అనకూడదు? నిన్ను ఎందుకు అనకూడదు? నీ కుటుంబాన్ని ఎందుకు అనకూడదు? నువ్వు ప్రెస్ మీట్గా అడుగుతాం, సమాధానాలు చెప్పు. మీడియా అడగదు, మేము అడుగుతాం. నువ్వు గత 20 సంవత్సరాల ప్రస్థానంలో అదేమంటే పొరపాటు నేను చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిది పొరపాటు నేను దాని ఉద్దేశం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ముందు రోజు తెల్లవారుజామున 5కో 6కో నంద్యాలలో అరెస్ట్ చేశారు. తీసుకొచ్చి సాయంత్రం 6కి రిమాండ్ చేశారు. నువ్వు ఆ రోజు రాత్రి 9కి ఫ్యాప్సీకి వెళ్ళి ఎంజాయ్డ్ అలాట్ అని చెప్పి నువ్వు హెకిల్ చేస్తా నువ్వు పెట్టావు. తర్వాత నువ్వు వాళ్ళు ధర్నా చేసుకుంటాను 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళని అరెస్ట్ చేసి, ఆడపిల్లలు రోడ్డు మీద జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ మెయిల్ పెట్టారండి కంపెనీలకి. ఆడపిల్లలు ఏడ్చారేమో, నాకు సంబంధం లేదు సార్, మాకు దానికి మా ధర్నాకి మాకు సంబంధం లేదు, మేము ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోతా అంటే పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళిపోయి వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కేసులు బుక్ చేశారు. మీరు చెప్పింది వాస్తవం. కేటీఆర్ గారు ఏమంటారు ఇంటర్వ్యూలో ప్రముఖ ఛానల్లో,
ప్రముఖ ఛానల్ కాదు, ఉన్నట్లో పాపులర్ ఛానల్ అనుకోండి. దాంట్లో ఏమంటాడు, నేను వేరే షోకి వెళ్ళి అది పెట్టాను, దాన్ని లింక్అప్ చేశాను. దమ్ముంటే ధైర్యంగా చెప్పాలండి. అది డేట్లు ఉంటాయి అక్కడ. నువ్వు ట్వీట్ చేసిన డేట్ ఉంది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన డేట్ ఉంది, అంత కళ్ళ ముందు కనపడతా అంటే నువ్వు కాదంటే ముసుగేసుకుని ఎందుకు దొంగ మాటలు మాట్లాడటం? సంస్కారం అంటే వస్తాను మాట్లాడాలి, నాకు ఆవేశం ఎందుకు పనిమాలిన మాటలు, ఇంకా ఎందుకు భేషజం అయిపోయిన తర్వాత సాధారణంగా వచ్చామే అని తప్పు అయిపోయింది లెంపలు వేసుకుంటే పోన్లే అని అయ్యో పాపం అంటారు. నీ డబ్బు మాత్రంతో ఎవరినేం చేస్తావు? నీ డబ్బు ఎంత ఉంటే ఏంటంట? నీ అధికారం ఉన్నప్పుడే నేను లెక్క చేయలేము. మేము ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి కూడా మేము అభ్యంతరం పెడితే మేము ఇంకా స్వాగతిస్తాం అన్నారు. ఎందుకు పెట్టలేదు మరి? పెట్టిన విగ్రహాలు నువ్వు అన్నీ ఎందుకు తీపిచ్చావు? నీకు తెలీదా జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఎన్ని తెలుగుదేశం దిమ్మలకు మీ బీఆర్ఎస్ రంగులు వేసుకున్నారు? ఆ రోజు నీకు తెలీదా? నీకు నగరాధ్యక్షుడు కూడా గోపీనాథ్ ఎన్ని దిమ్మలకి రంగులు మార్చాడు? ఎన్టీఆర్ విగ్రహాలు తీసేసి పోలీస్ స్టేషన్లో పడేపించాడు క్రేనులతో రాత్రిపూట. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీకు అంత ఎన్టీ రామారావు పేరుని ఘాటుని తీసేస్తానన్నావే. అసలు యాక్చువల్లీ నేను ఎలక్షన్ ముందే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందే మీతో ఈ విషయాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను సుబ్బారావు గారు. నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ. నేను ప్రత్యక్ష సాక్షిని ఎవరో చెప్తే కూడా కాదు. నందమూరి హరికృష్ణ గారు చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. ఆయన శవాన్ని నెమకూరు తీసుకెళ్దామని అని అనుకుంటే కాదు, ఆయన ఫామ్ హౌస్ చేవేళ్ళ దగ్గర ఆయన ఫామ్ హౌస్ తీసుకెళ్లాలనేది ఆ పిల్లలు కుటుంబ సభ్యులు అని అనుకున్నారు. అని తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ కూడా తీసుకురానివ్వాలి. నేను పార్టీ ఆఫీస్ తీసుకురావాలని చెప్పి నేను ప్రసన్న కుమార్ అని ఒక సినిమా ప్రొడ్యూసర్ ఉంటాడు కదా మిత్రుడు, ఏ వెంకటేశ్వర గారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. అందరం సమక్షం, శ్రీహరి గారు, వాళ్ళు వియంకుడు సూర్య శ్రీహరి గారు, అందరం ఉన్నాం. అందరి సమక్షంలోనే పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లాలని చైతన్య రథం నాచారంలో ఉంటే దాన్ని బ్రదర్ రావాలంటే కష్టం, అది అంతా ఇట్టా ఉందంటే కట్టుకున్న లాక్కొద్దాం, ఆయన పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన నడిపాడు కదా అని చెప్పి ఇక్కడ పెట్టాలంటే దాన్ని పడినివ్వాలి. కారణాలు అది వేరే ఎపిసోడ్, నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకు దాని వెనక ఎవరు ఉన్నారు, ఎందుకు అన్నారు అనేది అది సపరేట్ ఎపిసోడ్ నేను చెప్తా. ఆ రోజు తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి అదేబే లేదు అసలు హరికృష్ణ గారికి పెద్ద ఘాటు కట్టేస్తాం, 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తాం, పెద్ద, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా. కేసీఆర్ అనౌన్స్ చేశారు, కేటీఆర్ ఇద్దరు అన్నారు అని ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. నాకున్న సమాచారం ఏంటంటే ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి వీళ్ళు హరికృష్ణ గారిని టచ్ చేశారు. నువ్వు పార్టీలు మారా, నీ బావ నీకు చేస్తాడు, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, నీకు సీట్ ఇచ్చేస్తాం, ఇక్కడ జూబ్లీ హిల్సా శ్రీరంగంపల్లి నువ్వు ఏది కోరితే అది, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, ఉప ముఖ్యమంత్రి పదవి నువ్వు కోరిన పోర్ట్ఫోలియో అని చెప్పి మధ్యలో కొంతమంది పెద్దలు మాట్లాడారు. దానికి ఆయన సానుకూలంగా ఒప్పుకున్నాడు. రమ్మనండి, నా దమ్ముంటే రమ్మనండి, ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తారో రమ్మనండి, నేను దేనికైనా సిద్ధం. అయిందా? నాకు ఎందుకంటే నాకు అత్యంత ఆత్మీయుడు, మీకు తెలుసు కదా, నా జీవితంలో భాగం హరికృష్ణ అనే ఆయన. నాకు ఇంట్లో మనిషిలాగా, నాకు 3-4 ఆయన ఒక ఇంపార్టెంట్. నా జీవితం గ్రోత్ లో ఆయన 4 ఆయన ఒకడు. నేను ఓపెన్ గా చెప్పుకుంటా. ఎప్పుడైనా ఒప్పుకున్నారు ఆయన అయితే పార్టీ మాట్లాడి. అయితే తీసుకెళ్లిపోయి ఇప్పుడు విస్పర్ వ్యాలీ దగ్గర మన మహాప్రస్థానం ఉంది కదండి, అక్కడ దహనం చేయించారు, ఫామ్ హౌస్ కి కాకుండా. ఇవాళ కనీసం హరికృష్ణ గారిని ఎక్కడ దహనం చేశారు ఎవరికైనా తెలుసా సుబ్బారావు గారు? అక్కడ తెలియదు కదా అసలు, ఎవరు తుప్పలు పోల్సినాయి, కుటుంబ సభ్యులకి తెలియదు. ఈ ఎలక్షన్ అయిపోయింది, వీళ్ళు పట్టించుకోవాలి, 5 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు దహనం చేయించింది వీళ్ళేనా? అక్కడ వీళ్ళే, మేము ఇస్తాం అక్కడ, ఆయన ఇది కట్టిస్తాం అని చెప్పి. చంద్రబాబు గారు ఏం మాట్లాడలేకపోయారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ పిల్లలే కాదన్నారు కదా అని. కొడుకులు ఇద్దరు కాదు, ఇక్కడికే తీసుకెళ్తా ఉన్నారు, ఫామ్ హౌస్ కాదన్నారు, తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఇవాళ ఏమైందండి, ఆయన స్మృతివనం ఏమైనా కట్టించావు నువ్వు 5 ఏళ్లలో? నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటి? ఎన్టీ రామారావుకి ఇచ్చిన విగ్రహం పెడితే అడ్డామను హరికృష్ణ నువ్వు చేసిన గౌరవం ఏంటి? మీరు ఇవాళ కమ్మ సంఘాల పేరుతో మాట్లాడే ఎవడన్నా అడిగాడు ఈ మాట? తయారయ్యారు కదా మేము కమ్మ సంఘ నాయకులు అనేవాళ్ళు. ఇవాళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కదా, మేము కమ్మ సంఘాన్ని మేము మొత్తానికి కమ్మ కులానికి ఆదేశిస్తాం, మేము మా మాట ప్రకారం కులం అంతా నడుస్తున్నాయి, అడ్డగాడిదలు మాట్లాడుతున్నారు కదా. కొంతమంది అసలైన కమ్మలు మేమే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలైందో కల్తీనో తెలిసి వీళ్ళు మన నిర్మాణం దాకా ఎవడో మోకాళ్ళు దండ వేశారు. వీళ్ళు కలకొండ కుటుంబం దగ్గర సాగిలో పడిన వాళ్ళే కదా వీళ్ళందరూను. తెలీదా భాగవతాలు? వీళ్ళు భాగవతాలు వీళ్ళు వచ్చేసి మేము కమ్మ నాయకులు అంటే కమ్మగా జాతి ఒప్పుకుంటుందా, కులం ఒప్పుకుంటుందా? నా బతికేంటో వెనక తెలియదు అందరికీ. వీళ్ళంతటి వీళ్ళు అనుకుంటే అయిపోయింది, కులం అంతా మా వెనకాల ఉందని. ఎవరు వీళ్ళ వెనకాల, ఇళ్లలో ఆడాళ్ళు కూడా వీళ్ళ వెనకాల ఉండరు, వీళ్ళు చేతితో ఓట్లేరు, వీళ్ళు కులానికి నాయకులా?
ఎవరిదాడు వేసుకుంటే నాయకుడు అయిపోతాడు. ఇప్పుడు హరికృష్ణ గారికి మరి హరికృష్ణ గారికి జరిగింది వీళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళకి తెలియాలి, జ్ఞానం ఉండాలిగా. ఈ కమ్మ సంఘం ప్రముఖులకు లేకపోతే ఇంకోటి తెలుగుదేశం వాళ్ళకు ఎవరికైనా ఉండాలిగా. నేను డిఫెన్స్లో వాళ్ళు మాట్లాడాలి. ఇష్టానుసారం మాట్లాడినప్పుడు, కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు, ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు ఉండవు కదా ఆ రోజు. తండ్రి కొడుకు ఇద్దరు ఆ శవం దగ్గర కూర్చున్నారు. ఆ పక్కన లోకేష్, చంద్రబాబు గారు దూరంలో ఉన్నారు. ఆ పక్కన వీళ్ళు ఉన్నారు. ఆ పక్కన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇక్కడ ఉన్నారు. నేను, నందమూరి కృష్ణప్రసాద్ గారు, మేము అందరం కొడాలి నాని, వంశీ అందరం మేము కొద్ది దూరంలో మేము పక్కన ఉన్నాం. మొత్తం నా సమక్షంలో జరిగింది అది. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అడగలేదని వాళ్ళు ఇవ్వలేదా? లేకపోతే నీకే పోయే కాలం వచ్చింది, నీకు గౌరవం ఉండాలిగా. అడిగారా నువ్వు అక్కడ దహనం చేయించావా? నువ్వు మర్చిపోతే అయిపోయిందా? ఆ పూటకి అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనకు ఓట్లు వచ్చేసినాయి కాబట్టి ఇష్టానుసారం మాట్లాడి వాళ్ళు ఎన్టీ రామారావు మా దేవుడు, చంద్రబాబు మేమేం అనలేదంటే జనం మర్చిపోతారా? లోకేష్ నేను బ్రదర్స్ పగలైనా కలుస్తాం, రైతులు కలవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడితే అనవసరం అండి. సో ఇప్పుడు ఆ ఓట్ల కోసం ఇవన్నీ జిమ్నాస్టిక్స్ ఆడారా? చేశారండి కేటీఆర్ గారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కోసం అన్ని చేశారు, అంతేగా? అన్ని చేశారు. నమ్మడానికి లేదంటారా? ఇప్పుడు ఆయన చెప్పిన 100% కాదు. తర్వాత తెలుగుదేశం ఏం చేసిందంటే నా హరికృష్ణ గారు అమ్మాయి సుహాసినికి కోకట్పల్లి టికెట్ ఇచ్చారు అప్పుడు. అవును, ఇది 18లో. హరికృష్ణ గారు చనిపోయిన 6 నెలలకు సంవత్సరం వచ్చిన ఎలక్షన్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఆంధ్రాలో నోటుకు వచ్చినట్టు తిట్టారు. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వచ్చేసారు, 5 ఏళ్ళ కూడా రాలు, హరికృష్ణ కూతురికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారంట, నీళ్లు దోసుకుపోతారు, ఇరిగేషన్ మంత్రి ఇస్తారంట, అది ఇది అని చెప్పి. ఆ రోజు నీకు తెలీదా ఎవరు దోసుకుపోతారు? రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ కలిసిపోవడానికి వీలుంటుందా? ఆ రోజు ఇష్టానుసారం నిందలేసి జనాలని ఒక విషం చిమ్మారు కదా మా బావబామర్లు ఇద్దరు కూడా. ఆ రోజు అది మర్చిపోతామా మేము? ఇవాళ 1 కోటి మంది ఉన్నామండి. ఆంధ్ర మూలాలకు వెళ్ళిన వాళ్ళం. మూడో వంతు తెలంగాణ సమాజంలో, 3వ వంతు ఆంధ్ర వాళ్ళు. మొత్తం తెలంగాణలో హైదరాబాద్ కూడా భాగమే కదా. ఇప్పుడు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా అంతా అంతే. అవును, గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ ఉంది. నల్గొండ జిల్లాలో సగం, పాత నల్గొండ జిల్లాలో సగభాగం అంతే ఉంటుంది. మహబూబ్ నగర్ లో మీకు కొన్ని చాలా గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో అన్ని కులాలండి. అనేది ఆంధ్ర మూలాలు కదా. రెడ్డి, కమ్మ, కాపు, సాకలి, మంగలి, సాయిబులు అందరూ, కంసాలి, బ్రాహ్మలు అందరూ మైగ్రేషన్ జరిగింది కదా. మైగ్రేషన్ కదా వీళ్ళు టార్గెట్ ఆంధ్రోడు దొంగ అని చెప్పి ఇష్టానుసారం కూరలు అమ్ముకుంటారు, లేకపోతే పచ్చళ్ళు అమ్ముకుంటారు, లుంగీలతో వచ్చారు, అది ఇదని ఇష్టానుసారం అవహేళనగా చేశారు కదా మీరు. ఇవాళ 1 కోటి మంది, 3 వంతులు ఉంటాం. 4 కోట్లు అయితే 1.5 కోటి జనాభా ఉంటారు. నిజాం ఖమ్మం జిల్లా ఎవరు అవునన్నా కాదన్నా అది ఆంధ్ర కింద ట్రీట్ చేస్తాం. కోదాడ, మిరియాలు కూడా ఈ పార్ట్ అంతా కూడా అదే ఇది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవును, మరి అన్నప్పుడు ఎట్టా ఊరుకుంటామండి మేము? మరి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమంది నెట్జన్లు సోషల్ మీడియా నెట్వర్క్ దాంట్లో ఎక్కువగా వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు దూరుతున్నారు, సందు వచ్చింది అని చెప్పి పెడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడు హ్యాండిల్స్ పెట్టుకున్న విషం చిమ్మే విషనాగులు కంటే దారుణ సంస్కారహీనుల్ని వాళ్ళు సోషల్ మీడియాలో సైకోల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకున్నారండి. వాళ్ళ పుట్టుక, వాళ్ళ బతుకంతా కూడా విద్వేషమేనండి. కల్వకుంట్ల కుటుంబం పుట్టుక, బతుకంతా విద్వేషంతోనే. సంస్కారవంతంగా, హుందాతనంగా మాట్లాడటం అనేది మీ చరిత్రలో మీరు ఎప్పుడు చూడలేరు. ఎక్కడ కూడా మీరు అసలు దాఖలాలే కనిపించవు. అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. సుబ్బారావు గారు కొడతాడు అనుకుంటే అన్నా బాంచని కాలు ముక్తానే అంటాడు. లేదు భయపడతాడు అనుకుంటే అట్టు అనేసి మేకపోతే గాంభీర్యంతో మీదకు రావడం, దౌర్జన్యాలు చేయటం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి కాళ్ళకే సరే పానీలే అని వదిలిపెట్టడం జరిగింది. చంద్రబాబు గారు లాంటి మేరు పార్వతి లాంటి మనిషి ఇక్కడి నుంచి ఓటు కేస్తూ అనవసరంగా వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాని మూలాన్ని ఇక్కడ సమాజానికి కూడా చాలా నష్టం జరిగింది 10 ఏళ్ల పాటు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు బీసీలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారు. దాంట్లో అనవసరంగా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు ఇంప్లికేట్ చేశారు. లేకపోయినా ఆయన అసలు యాక్చువల్లీ లేడు అక్కడ, ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ దాంట్లో మొత్తం కుట్ర భాగస్వాములు 2 కుట్రలు చేశారు. ఈ మొత్తం న్యూస్ కమ్యూనికేషన్ చేస్తా పిలిపించింది కూడా ఎవరో తెలుసు. ఆయన హోటల్లో ఉంటే పిలిపించి రామని చెప్పి పిలిపించి బలవంతంగా పంపించారు అక్కడికి. పంపించినట్టుకు మళ్ళీ నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అక్కడ నీ సొంత కులస్తుడిని. కమ్మ కులస్తులో ఇంకొకడు ఉన్నాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నీకు అన్ని కమ్యూనికేషన్ చేసినాడు. ఎవడైతే ఉన్నాడో నువ్వు బినామీగా పెట్టుకున్న వాస్తులన్నీ ఇవన్నీ తెలియదా? మాట్లాడమా? ఇప్పుడు అర్థమైపోయింది జనాలకి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్ చూస్తే కంప్లీట్ గా వాళ్ళ అంత అర్థమైపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనుకోవాలి. మూసేసిన దుకాణం అది.
అది 2023లోనే అయిపోయింది ఆ పార్టీ. దాని గురించి ఏమి లేదు. అది ముందుగా గ్రహించిన తెలివిగల కవిత బయటకు వచ్చేసింది. ఇది మనం ఇక్కడ ఉంటే కుదరదు, మనం కూడా కూలిపోయాం శిథిలంలో, మనం కూడా మిగిలిపోతాము, అనవసరం బయటకు వచ్చేసి మనదేదో మనం ఎగ్జిస్టెన్స్ చూపించుకుంటే ఇదని ఆ విఘ్నత ప్రదర్శించింది ఆయన. లేకపోతే ఎందుకు బయటకు ముందే తెలిసి బయటకు వచ్చింది, శుభ్రంగా భవిష్యత్తు అంతా ముందే ఊహించింది. సార్ జూబ్లీ హిల్స్ ఫలితం మీద ప్రత్యేకించి మీరు సెటిలర్స్ వాళ్ళ ప్రభావం, సెటిలర్స్ అనే సెటిలర్స్ స్థానికేతరులు అనండి, స్థానికేతరులు ఏంటి, స్థానికేతరులు ఎందుకు అవుతారు? తెలంగాణలో భాగస్వామ్యమే అందరూ కూడా. రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ కామన్ రాజధాని కాబట్టి ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి, కన్నడ నుంచి వచ్చేసారు. ఎక్కడా లేని, ప్రపంచంలో లేని పదం ఆంధ్ర వాడిని సెటిలర్ అని, ఆంధ్ర వాడికే సెటిలర్ అనే పేరు ఏంది? ఇదంతా బానిసలు కాంతిసీకుల్లాగా. సెటిలర్ అనే పదాన్ని నేను మొత్తం 2003 నుంచి నేను వ్యతిరేకం పాపం. ఆ మాట నేను ఓవైసీ గారికి చెప్తే అది కూడా ఆయన నాకు సపోర్ట్ చేస్తా మాట్లాడారు. సెటిలర్ అనే పదం ఏంటి అసలు? ఎక్కడ డిక్షనరీలో ఎత్తుకుని ఎక్కడా లేని పదం. ఇప్పుడు ఈ రిజల్ట్ ని ఎవరు ఎక్కువగా ఓన్ చేసుకున్నట్టు? ఇది గెలుపు కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తికే చెందుతుంది. ఇది రేవంత్ రెడ్డికి చెందే విజయం తప్పించి ఇంకొకరికి కాదు. అంతేనంటారా? అంతే. ఓట్లు అన్నీ వేసింది రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేశారు తప్పించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. ప్రతిమ మంత్రుల్లో లేదా కుల సంఘాల నాయకులు మేము అడిగాము కాబట్టి ఓట్లు వేశారు అనేది ఇంపాసిబుల్. వాళ్ళని చూసి ఎవరు ఓట్లు వేయలేదు. ఇది 100% రెఫరెండమే రేవంత్ రెడ్డి. కానీ కమ్మాస్ అందరూ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ గెలిచారు, అందుకే గెలిచిందని చెప్తున్నారు. నాయకులు కమ్మాస్ అందరు కాదు, కమ్మ నాయకులు. నాయకులు ఎవడండి? ఆడేవాడ నాయకుడు? అసలు కమ్మాలలో నాయకుడు ఎవడున్నాడు? వాళ్ళు చెప్తే ఇళ్ళ పెళ్ళాలి అనరు, వాళ్ళు చెప్తే వాళ్ళు పెళ్ళాలి అనరు. వాళ్ళ నాయకులా? వాళ్ళ నాయకులు అంటే వాళ్ళు పెద్దలు, సమాజం వాళ్ళు పెద్దలు ఏం అచీవ్ చేశారు? వాళ్ళు కుల సంఘంలో పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు ఏం పోలీసు బొక్కలెట్టారు? వాళ్ళు పెద్దలు అవుతారు. సంఘంలో గౌరవం ఏముంది? పద్మశ్రీ అవార్డు గ్రహీతల ఏమైనా ఇండస్ట్రీ పెట్టి 1000 మందికి అన్న జీవనం వృత్తి పెట్టారు. మార్గదర్శి కృష్ణమూర్తి గారు, లేదా విజయాల్కర్స్ రమేష్ గారు, దివి మురళి గారు, నాటకో చౌదరి గారు, హనుమాన్ ప్రసాద్ చౌదరి గారు, ఇటు ఈసీఎల్ వరులు గారు, ఇటు కొన్ని వేల మందికి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి కొన్ని వేల కుటుంబాలను ఇక్కడ సాకారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళు అచీవ్ చేశారు జీవితాల్లో. కానీ ఇప్పుడు అది కాదు కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మేము అందుకే కమ్మ నాయకుల దగ్గరికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, అందుకే మేము సపోర్ట్ చేస్తాం, అందుకే గెలిచారు. ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీరు వెళ్ళారు అక్కడికి. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కొట్టాలనో లేకపోతే ఇంకోటి కోసం మీ స్వార్థం కోసం వెళ్ళారు. రేవంత్ రెడ్డి ఏమి కమ్మాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరే చేయండి మీ మూలానికి వెళ్తామని ఆయన ఏమి ఇదవలా. నేను కమ్మాడిగా చెబుతున్నా. ఎందుకు కమ్మ నాయకుల దగ్గరికి వెళ్ళలేదంటారా ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి? వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, అందరిని అడిగినట్టు ఆయన ఇప్పుడు ఎలక్షన్ నిలబడినప్పుడు నేను సుబ్బారావు గారి ఇంటికి వచ్చి అడుగుతా, సుబ్బారావు గారు దాని కులం కోణంలో కమ్మాడిగా నన్ను పిలిచారు అని అంటే కాదు కదా, అడుగుతాం, అందరిని అడుగుతాం. మీ వాళ్ళకి కూడా చెప్పండి, బంధువులు అందరికి చెప్పండి అని అంటాం. తప్పేముంది అంటే ఎన్నికలు జనరల్గా అడుగుతారు. అడుగుతుండవు. సుబ్బారావు గారు పెద్ద నాయకుడు కాబట్టి కులంలో ఒక పేరుండి ఒక సంపద ఉంటే చెప్తుంటారు కాబట్టి సుబ్బారావు గారు మీ వాళ్ళకి కూడా చెప్పండి, కొద్దిగా ఎలక్షన్ కొద్దిగా ఇంపార్టెంట్ ఎలక్షన్ అని చెప్పవచ్చు. అసలు అయినా రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన అవసరం ఉందండి దీంట్లో. సుబ్బారావు నిజమైన కలేజా ఉండే కమ్మాడు అయితే, ఆత్మగౌరవం ఉండే కమ్మాడు, అసలైన కమ్మాడు అయితే ఒకళ్ళు అడగటం ఏంటి? మనం వెళ్ళి వేసేయాలి, మనం 10 ఓట్లు వేయించాలి. ఏళ్ళుగా వచ్చింది కాంగ్రెస్ వేద్దాం. బీఆర్ఎస్ అగెనిస్ట్ ఎవరైనా పర్వాలా, బీఆర్ఎస్ అగెనిస్ట్ ఎవరైనా పర్వాలా. కేసీఆర్ అన్నాడు కదా, నేను తెలంగాణ కోసం కుష్ఠరోగిని కూడా ఓటేసుకుంటానని చెప్పి. అట్లా బీఆర్ఎస్ నోటిస్తాను మేము ఎవరైనా ఓన్ చేసుకుంటాం. సిద్ధాంతాలు లేదు, రాద్ధాంతాలు లేవు. అసలైన కమ్మాడికి శత్రువు ఎవరంటే బీఆర్ఎస్. ఇప్పుడు ఈ రిజల్ట్ మ్యాండేటరీ అన్నాడు కేటీఆర్ ఎప్పుడు ఎలక్షన్ ముందు. ఇప్పుడు మ్యాండేటరీ రేవంత్ రెడ్డి పరిపాలనకి రిఫరెండం అన్నాడు. ఇప్పుడు అయింది కదా, మరి ప్రూవ్ అయింది కదా. 30,000 మెజారిటీ. నీకు వచ్చింది 16,000. నువ్వు ఎంఐఎంతో ఆ రోజు లాలూచి పెట్టుకుంటే నీ క్యాండిడేట్ అయిన గోపి గెలిచింది, సౌదక్కన్లో పోయినట్టు. ఇవాళ రియల్ మ్యాండేట్ వచ్చింది కదా ట్రయాంగిల్ ఫైట్లో. పాలు నీళ్ళకి నీళ్ళు ఎవరు ఓట్లేండి తేలిపోయింది కదా. సో ఈ 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి, దానికి ఇండికేషన్. అద్భుతంగా ఉందో లేదో తర్వాత పెడదామండి. అసమ్మతి అనేది ప్రతి చోట ఉంటుంది సుబ్బారావు గారు. అద్భుతం అని చెప్పడానికి లేదు, అసమ్మతి ఉన్నమాట వాస్తవం. ప్రజల్లో, మధ్యతరగతి ప్రజల్లో సరైన ఇదే లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదన్నమాట వాస్తవం. దానికి కారణాలు అనేకం. ఐక్యత లేకపోవటం పార్టీలో, మంత్రుల్లో కూడా సయోధ్య లేకపోవటం, ఒకళ్ళు ఎడ్డు అంటే వాళ్ళు తెడ్డు అంటాం, కోఆర్డినేషన్ లేదు, ఒక ఏ శాఖ మీద ఎవరికి ఇది లేదు, ఇష్టానుసారం ఉంది. ఒక ముఖ్యమంత్రి టీం లీడర్గా ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తాంటే గోసి లాగేవాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు లాగేవాళ్ళు ఒకళ్ళు, పక్కకు లాగేవాళ్ళు ఒకళ్ళు, బుర్ర వేసేవాళ్ళు ఒకళ్ళు ఇటు తయారవుతుంది. అవి ఎక్కడ చేస్తాడు ఆయన మాత్రం?
కానీ మొన్న అందరు కోఆర్డినేషన్ చేసినట్టుగా ఎవరు చేశారు? మినిస్టర్స్ అందరూ వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చారు ఉనికి హాయ్ బాయ్ అన్నారు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చారు, హాయ్ బాయ్ ఎవరున్నారో తెలియదు. నా డివిజన్లో ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా తెలుసు, సీఎంకి తెలుసు, పార్టీ హైకమాండ్కి తెలుసు, మీనాక్షి నటరాజన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ప్యూర్ గా రేవంత్ రెడ్డి గెలుపంటారా? ప్యూర్ అంటే 100% అతనిదే. ఓడిపోయినా ఆయనే ఇదే టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు గెలిచినా అతనికి ఆయనకే ఇవ్వాల్సిందే మనం. సో ఇది రెఫరెండం మాట్లాడటానికి లేదు కేటీఆర్. ఎవరు మాట్లాడటానికి, కాంగ్రెస్ లో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడటానికి లేదు. అసమ్మతి ఉంది, నాకు మంత్రి పదవి రాలేదు, లేకపోతే నాకు ఇంకోటి అంటానికి కూడా లేదు. 100% 100% నెక్స్ట్ 5 ఏళ్ళు నాకు తెలియదు. కానీ ఈ టర్మ్ అయ్యే వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, అంత దొంగోట్లు వేసుకున్నారు. మరి వాళ్ళు 2018 ఉపయోగించుకున్నా అని చెప్పి 2018లో 2023లో మీరు వేసిన పీకింది ఏంటి? మీరు పోలీసు వాహనాలు డబ్బులు పంచలేదా? మీరేం పీకారు? మీ బతుకేంటి? మీరు ఎట్లా గెలిచి వచ్చారు? మిమ్మల్ని ప్రజలు గెలిపించారా? ఎందుకు ఏడవలేని ఏడుపులు? ఉండదేదో గెలుపా ఓటమా, ఒక కోటితో గెలిచామా లేదా, అదే ముఖ్యం. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో గెలిచామా ఓడామా రెండే. ఎట్ట గెలిచాం అనేది ఇంపార్టెంట్ కాదు. అట్లా కాదు. అంటే ఆయన మ్యాండేటరీ కింద తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధపట్టంలా ఎవరు? కేటీఆర్. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగలేదు. అతను పార్టీని ఆడపలేడు, తీసేయండి. 6 నెలల సంవత్సరం మ్యాటర్ ఆఫ్ టైం. అతను ఏమీ చేయలేడు. అతను కనుక ఇవాళ నేను చెబుతున్నాను కదా, ఇవాళ ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటితంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డి అంటే డి అని కనుక వాళ్ళంటే వాళ్ళు ప్రత్యామ్నాయ నాయకులు అవుతారు తెలంగాణలో. కాంగ్రెస్కైనా బీజేపీకైనా వాళ్ళ అవసరం పడుతుంది. నేను చెబుతున్నాను, నేను చేయలేకపోవచ్చు. కానీ ఆంధ్ర మూలాలు ఉన్న ఆంధ్ర రెడ్డి అన్ని కులాలు, సబ్బన్న జాతి వర్గాలు అన్నీ కలిసి వచ్చి కనుక ఇక్కడ భాగస్వామ్యం అండి. మనం తెలంగాణలో వాళ్ళు మన సోదరులు. మీరు ఆంధ్ర మూలాలని మీరు ఒక యూనిట్ గా చెప్తున్నారు. వాళ్ళు ఆంధ్ర అని టార్గెట్ చేశారు కాబట్టి ఈ భావజాలం ఉండే వాళ్ళందరూ తెలంగాణతో కూడా మమేకం అయిపోయి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే డిసైడింగ్ ఫ్యాక్టర్ మనమే అవుతాం, బీజేపీకైనా కాంగ్రెస్కైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సపోర్ట్ చేశారు కదా. ఎటువంటి అందరికీ గెలుస్తాను, బీఆర్ఎస్ గెలుస్తానని చెప్పాడు ప్రధాన నాయకులందరికీ. అవునా? వాళ్ళందరూ అదే. ఎలక్షన్ ముందా, ఎలక్షన్ ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత? ఎలక్షన్ ముందు. ఓకే. కొంతమంది నాతో ఎట్టా చెబుతా గెలుస్తానని చెప్పి కేకే సర్వే లాంటి మీరు ఆ భ్రమల్లో ఉండండి, మేమేం చేస్తామని అన్నాను నేను. ఇది మరి ఎంత రియాలిటీలో ఉన్నాడు ఆలోచించండి, ఎంత విఘ్నతలో ఉన్నాడు. మరి వాళ్ళందరూ ఇద్దరు ఒకటే తాను మొక్కలు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటాంలో. ఆయన దూతలు ఏమైనా వచ్చారు ఇక్కడికి? దూతలు ఏముంది కానీ కొంతమందికి ట్విట్టర్లో వాటిలోనూ వాళ్ళ క్యాడర్ అందరికీ యాక్టివేట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా బీఆర్ఎస్కి వేయాల్సిందేనని చెప్పి సోషల్ మీడియాలో అవన్నీ బయటకు వచ్చింది. 23లో దూతలు వచ్చి కూర్చున్నారు కదా, అలా కూర్చోలేదు. కూర్చోది. ఇప్పుడు ప్రగతి భవన్ అధికారం ఉంది కాబట్టి కూర్చుంటే నడిచింది. ఓకే. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా వాళ్ళందరూ. అప్పుడు వచ్చిన దోతలందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆపరేషన్ అయితే జరిగింది. జరగడం అంటే చెప్పారు ఇక్కడ ఉండాలి సామాజిక వర్గాలు కొంతమందికి మీరు అటు ఇటు చేయండి అని చెప్పారు. కానీ అవన్నీ చేసి ఉంటారు, అటు చేశారు. ఆ సామాజిక వర్గంలో కొంతమంది ఆంధ్ర రాయలసీమ మూలాలు ఉండే వాళ్ళందరూ అటు చేసి ఉంటారు. మనం బీఆర్ఎస్ గెలవాలి కదా అనే ఉద్దేశంతో. మునిగే వాడిని పట్టుకుంటే ఆడు మునిగిపోతాడు. ఎక్కడైనా వరదల్లో నదుల్లో చూస్తాం కదా, మునిగే వాడిని పట్టుకున్నాం అనుకోండి పక్కన లాక్కుపోతాడు. ఎవరు ఎక్కువ మునిగినట్టు కనపడుతుంది నీకు? ఇదేమో ఇమీడియట్ కళ్ళ ముందు కనపడుతుంది. అది ఇంకా 3 yearsలో డే బై డే అక్కడ కూడా పోతుంది. కాకపోతే అక్కడ బెటర్గా ఉంటుంది. ఇక్కడ 15% ఉంటే అక్కడ 20-25%తో ఉంటుంది. కానీ ఆ పార్టీ అక్కడ కూడా పార్టీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలో అంటే ఇది మునిగిపోయిన పడవ కింద మీరు లెక్కేస్తున్నారు. 100% కారుని 100%. దాంట్లో ఇక ఇదే ఉంది. మా నామమాత్రంగా ఉంటుంది. అతను పార్టీని నడపలేడు. ఏదో ఉంటారు ఇకంతా తాడు బొంగరం దిక్కుముక్కు లేని వాళ్ళందరూ అనాథ శరణాలలాగా ఏదో కొంతమంది ఉండొచ్చు, గత స్మృతులను నెమరేసుకుంటా. సో మీరైతే క్లియర్ గా చెప్తున్నారు. చాలా వరకు నా ఇంటర్వ్యూలో ఏది చెప్పానో అది ఇంచుమించుగా జరుగుతూ వస్తున్నాయి. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఒక 10 రోజుల ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు రిజల్ట్. కానీ లాస్ట్ 3 days మొత్తం టర్న్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు. మరి మీకేమో 10 రోజుల క్రితం అన్నారు, లాస్ట్ 3 days టర్న్ అవటం లేదని. 3 daysలో వీళ్ళు పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఆ పోల్ మేనేజ్మెంట్కి బీఆర్ఎస్ వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితిగా చాలా బూతులు ఏర్పడింది. అది మీ దృష్టికి వచ్చిందో లేదో, చాలా చోట్ల బూతులు ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి వచ్చేసింది.
అది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ పార్టీ వాళ్ళలో కొంతమంది ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేలుగా కొంతమంది ఫెయిల్ అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొంతమందిని కొన్ని డివిజన్లకి తన సొంత టీముల ద్వారా పంపించారు. తర్వాత ఈ నవీన్ కూడా 3 ఎలక్షన్లుగా చేయటం మూలాన తనకు కూడా బూత్ వైజ్గా పూర్తి అవగాహన ఉంది. టర్నింగ్ కాదు, లాస్ట్ టర్నింగ్ ఏం కాదు, ఆల్రెడీ పబ్లిక్ ఎప్పుడో డిసైడెడ్. మనం అనుకున్నది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేయాలి. అవును, బాగా కనపడుతుంది. ఎందుకంటే అతని మీద వచ్చిన ఆరోపణ రౌడీ అనే దాన్ని ధీటుగా తిప్పి కొడితే ఎక్కడో ఉండేది, వేరే పరిస్థితిగా ఉండేది. అది ఆత్మగౌరవానికి సంబంధించింది కదా. కానీ మీరు వాయిస్ వినిపించిన తర్వాత నుంచి కొంచెం అది రైజ్ అయినట్టుంది కదా. 100% అప్పుడు దాకా అసలు పట్టించుకోలేదు. నేను కూడా ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోవాలి, వచ్చిన నిందని తుడిచేసుకోవాలి. తుడిచేసుకుని బౌన్స్ బ్యాక్గా వచ్చేసి వాళ్ళ గత చరిత్ర అంతా ఎప్పుడెప్పుడు కేసీఆర్కి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాడు ఏంటి ఇవన్నీ కనుక మాట్లాడితే బీసీలు కూడా ఆత్మగౌరవానికి ఇంకెక్కువ మంది ఇదయ్యేవాళ్ళు, ఓటింగ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 48% వచ్చింది, అది 60% అనుకోండి, వేరుగా ఉండేది. అప్పుడు చూడండి ఇంకెంత పర్సెంటేజ్ ఓటింగ్ మెజారిటీ వచ్చేది. కానీ మా బీసీలు అన్న తీర్మానం వల్ల ఎక్కడ కనపడలేదు సీన్లో. అవును, ఏంటి అది ఆ పరిణామం ఏంటి అసలు? బీసీ నాయకులు కూడా కనపడలేదుగా. ఒక మాట మీరు ఫెమిలియర్ బీసీ నాయకులు ఎవరు పెద్ద కనపడలేదు. మాట మీరు అర్థం చేసుకుంటే అది సీనియర్ జర్నలిస్ట్ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అయినా డోంట్ కేర్. బీసీల ఐక్యత అనేది అసంభవం. ఎందుకంటే బీసీలు అని వాళ్ళు అనుకుంటారు, కానీ ఏ కులానికి ఆ కులం ఐడెంటిటీ ఉంటుంది. అవును, బీసీ నాయకులుగా ఊరినే ఆ పేరు వేసుకుని పొలిటికల్గా లాభం పొందడం కోసం మేము బీసీ లీడర్ అరవటానికి ఉపయోగపడతారు, కానీ వాళ్ళు మొబిలైజ్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడరు. వాళ్ళ మాటల మీద వచ్చే బీసీలు ఎవరు లేరు. వాళ్ళు ఏ బీసీకి ఆ బీసీ ఇండివిజువాలిటీ ఉంటుంది. ఏ బీసీకి ఆ బీసీ చదువుకున్నారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక బీసీ నాయకుడు రావటం మూలాన జనం అందరూ పోలో తక్కువ, వాళ్ళ ప్రభావం లేదని కాదు. కాకపోతే ఏంటంటే అంత నిజాయితీ నిబద్ధత ఉన్న బీసీ నాయకుల్లో ఇవాళ కనుమరుగవుతున్నారు. లేదంటే పోలరైజేషన్ ఛాలెంజింగ్ తీసుకోవాలి కదా. ఎవరు కనిపించలా వచ్చేసి ఎక్కడ మా బీసీలు అనేది మా బీసీ బిడ్డని రావాలి కదా. ఎందుకంటే తెలంగాణలో బీసీలు ఎక్కువ కదండి. అవును, అనాదిగా పీడితాడిత వర్గాలు వాళ్ళే బీసీలోను వీళ్ళే కదా. నిన్న వచ్చింది ఆత్మగౌరవ పోరాటం కదా. ఆత్మగౌరవ పోరాటం ఎస్పెషల్లీ వచ్చినప్పుడు వెళ్ళి ఢిల్లీలోనూ అక్కడ బంద్ చేశారు, కోర్టు కొట్టి అయితే బందులు చేశారు. మీకు గుర్తుందా? బీసీ కృష్ణ ఎందుకు రాలేదండి? రావాలిగా. మరి బీసీ ఓసీ ఫైట్ బిట్వీన్ బీసీ అండ్ ఓసీ. అక్కడ బీజేపీ కూడా ఓసీ క్యాండిడేట్ కదా, రెడ్డి కదా. అక్కడ మరి మీ బీసీని మీరు ఎందుకు ఓన్ చేసుకోలేకపోయారు? అట్లీస్ట్ బీజేపీ తరఫున ప్రచారానికి కూడా రాలే వాళ్ళు. బీజేపీ ఎందుకు అసలు? బీసీ మాకు బీసీ క్యాండిడేట్ ఉన్నారు. ఓకే, బీసీ మా బీసీ క్యాండిడేట్, మా బీసీని మేము గెలిపించుకోవాలి, ఇది ఆత్మగౌరవ పోరాటం. మా వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రౌడీ గీవుడి అని. అవును, అట్లీస్ట్ అసోసియేషన్ చేసేటప్పుడన్నా రాలేదు. వాయిస్ పార్టీలకు అతీతంగా రావాలి. పార్టీలకి ఏం పని ఇక్కడ అసలు? ఇప్పుడు నువ్వు అహంకారపూర్వకంగా రౌడీ అని ఒక దురహంకారంతో మాట్లాడతాడు, దొరతనంతో దాన్ని తిప్పికొట్టాలి కదా. ఇంకా ఎందుకు భయం అసలు? మీరు మొన్నటిదాకా భయపడ్డారు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, పోలీసు రాజ్యం చేస్తున్నారు కాబట్టి భయపడ్డారు. 10 ఏళ్ల పాటు సుబ్బారావు గారు మీరు చూస్తే తెలంగాణలో ఆ రోజు చేసిన డీజీపీ, నేను 2 సార్లు ఏదో పని మీద వెళ్తే కూర్చొని తను డీజీపీ కూర్చొని కుర్చీలో పింక్ టవల్ వేసి కూర్చున్నాడండి. ఏంటి భావదారిద్ర్యం ఇది? నేను జిల్లాలో కొన్ని చోట్లకి వెళ్తే సిఐలును డిఎస్పీలు కుర్చీల్లోనూ కార్లు, ఇన్నోవా కారులో పింక్ టవల్స్ అయితే బీఆర్ఎస్ లీడర్లు కూర్చున్నట్టు పింక్ టవల్స్ వేసుకుని పింక్ నాప్కిన్లు వేసి కూర్చున్నారు. అంత భావదారిద్ర్యం, అంత భాగస్థానం చేశారు పోలీసులతో. అటువంటి రాజ్యం నడిచింది. అప్పుడు భయపడ్డారు మీరు అందరూ. పోలీసులు కూడా గులాబీ దానంగా మార్చారు కాబట్టి. ఎందుకు కలెక్టర్లు కాలు మొక్కారు కదా, కాళ్ళ మీద పడి. అప్పుడు భయపడ్డారు. ఇప్పుడు భయపడాల్సిన పని ఏముంది? ఇంకా 5 ఏళ్ళ నాటికి ఎన్నో మీరు చూడాల్సిన సంఘటనలు ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, మీరు చెప్పిన ఇంచుమించు మెజారిటీతో గెలిచాడు నవీన్ యాదవ్. ఇప్పుడు ఆయనకి ఇచ్చే సలహా ఏంది? మీరు అతని మీద ఏదైతే ఒక నిందేశారో, నేను అది కాదు, నేను ప్రజానాయకుడిని, నేను అందరి మనిషిని, నేను పేదల పక్షపాతిని అని నిలబడి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అటువంటివన్నీ కూడా గబుక్కున అందరికి అందుబాటులో ఉంటా. ఆ రౌడీయిజాన్ని ఇటువంటి దాన్ని ఎక్కడెక్కడైతే ఉండే అటువంటి వాళ్ళందరినీ సంస్కరించుకుని వాళ్ళందరినీ కట్టడి చేసి నిర్దాక్షిణ్యంగా, ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఉంటే నిర్దాక్షిణ్యంగా అణిసివేస్తే, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ సిటీ కదా, అందరూ చదువుకున్న వాళ్ళందరూ చూస్తారు.
ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఒక ఛాలెంజ్. ఆ రోజే చెప్పాను చూసావా మేము టికెట్ ఇస్తే అయిపోయిందని అంటారు ఏదొచ్చినా కూడా. డెఫినెట్గా. కాబట్టి తను ప్రూవ్ చేసుకోవాలి. వయసు చిన్న కుర్రాడు, ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. హీరోయిజం సినిమాల్లో లెక్క యాక్ట్ డూట్ అని చెప్పేసి రొమ్ములు ఇరుసుకుని వెళ్ళటం అనేది చేయకూడదు. చాలా సాత్వికంగా అందరితో నేను మీ కుటుంబ సభ్యుడిని అన్నట్టు వెళ్తే అందరూ అతను ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఉండ ఇది మ్యాట్రిక్స్ అట్టా ఉంటుంది. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్ ఎక్కువ, పేదలు ఎక్కువ అక్కడ. పేరు జూబ్లీహిల్స్ కానీ దాంట్లో ఉండేవాళ్ళు సినీ కార్మికులు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో ఎక్కడ నిందలు రాకుండా ఏదైతే నిందలు వేసారో వాళ్ళు తలొంచుకునేటట్టు తను ప్రవర్తించుకుంటే భవిష్యత్తు చాలా ఉంటుంది. ఇప్పుడు డబ్బులు అనేది ముఖ్యం కాదు. తను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలి, ప్రజానాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలి. నిన్ను నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిన్ను నమ్మి నీ కోసం అహర్నిశలు కష్టపడిన రేవంత్ రెడ్డి కూడా నువ్వు చేదోడు వాదోడుగా ఉంటా, వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలగకుండా. అంటే భవిష్యత్తులో అతను కూడా ఏమైనా మంత్రి పదవి రావచ్చు. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గంలో ఇప్పుడు సిటీ నుంచి కూడా న్యూ జనరేషన్ సిటీ నుంచి కూడా అవకాశం లేదు. కాబట్టి తను జాగ్రత్తగా చేసుకుంటే మోల్డ్ చేసుకుని అందరి మనిషి అనుకుని కనుక సబ్మిసివ్గా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అవకాశం కూడా వస్తుంది. అతనికి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది రాబోయే కాలంలో. ఇది ఆయనకి శల్య పరీక్ష అనుకోవచ్చు ఈ గెలుపు. అంటే జీవితాన్ని చేసేది కదా, టర్న్ అయ్యేది కదా. అంటే భవిష్యత్తును కూడా ఇప్పుడు ఆయన మార్చుకోకపోతే ఇదే బ్రాండ్ కంటిన్యూ అవుతుంది కదా. అవుట్ మీరు చెప్పినట్టు ఒకవేళ అక్కడ రౌడీయిజం లేదా దుమ్మిలో ఏదో ఇంకోటి పంచాయతీలు నడుస్తుంది అనుకోండి, మీరు చెప్తుంది క్యారీ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ కి డిఫెన్స్ లో పడిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదు. జనం వేరే ఇదిగో దూరం అట్లా చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే మేము నవీన అన్న మనుషులు అని చెప్పి గాలి మనుషులు కూడా తయారవుతారు. అధికారం వచ్చింది కాబట్టి ఆ కుర్రాడు కూడా దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ తన పేరు చెప్పుకుని దుర్వినియోగం చేస్తుంటారో ఆ దుర్వినియోగం కూడా జరగనివ్వకుండా అటువంటి వాళ్ళని కూడా కట్టడి చేసుకుంటా వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేసుకుని. ఇప్పుడు ఎందుకంటే సుబ్బారావు గారు సోషల్ మీడియా అనేది చాలా భయంకరంగా తయారైపోయింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారం బీఆర్ఎస్ చాలా ఎక్కువగా అగ్రెసివ్గా మిస్యూజ్ చేస్తాను సోషల్ మీడియాని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను కౌంటర్ అటాక్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కౌంటర్ అటాక్ అంటే నేను దాడులు కాదు, తను ప్రూవ్ చేసుకుని మంచి హై ప్రొఫైల్ లాగా జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఇప్పుడు మీకు లేటెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఇంచుమించుగా అదే వర్షంలో కవిత ఒక ట్వీట్ చేశారు. కవిత గారు ఏంటంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. కర్మ హిట్స్ బ్యాక్, కర్మ హిట్స్ బ్యాక్ అని కొటేషన్ పెట్టి ఒక ఈమోజీ పెట్టి దండం పెట్టి ఈమోజీ పెట్టి ఆవిడ ట్వీట్ చేశారు. ఇప్పుడు అంటే అప్రస్తుతంగానే సారీ నేను ఉదహరిస్తా చెబుతా, ఒక సామెత చెబుతా విలేజెస్. అంటే నేను వేరే అనుకోవద్దు, నేను పాపం కవిత గారి గురించి నేను ఇదాంట్లో ఇది అవుట్ ఆఫ్ దీంట్లో మీరు ఇది చేసుకోండి. మొగుడు కొట్టినందుకు తోడుకోవడంలో నవ్వినందుకు అన్నట్టును మైసభలో నవ్వినందుకు దుర్యోధనుడు ఫీల్ అవుతాడు కదా. దీనికంటే కూడా మా ఆంధ్రాలో ఒక ముతక సామెత చెబుతాడు అనుకుంటాను గ్రామాల్లో. నేను సరదాగా మాట్లాడతాను, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తిట్టేవాళ్ళు తిట్టారు, నాకు అది కాదు అభ్యంతరం లేదు. సోషల్ మీడియాలో సినిమాలు అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే తప్పని నేను అంటారు. మూడు వచ్చి అది ఎడుతాంటారు, మూడు వచ్చి రాళ్ళు ఇసిరాడు కంప్లీటాడు అని అంటూ ఉంటారు. అటు ఇప్పుడు వాళ్ళు ఓటం తాళ్ళు చేస్తా అంటే ఇప్పుడు చూసావా అని చెప్పి దాంట్లో లాజిక్ ఏంటి? కర్మ హిట్స్ బ్యాక్ అంటే ఏంటి? అదే కదా, ఇప్పుడు మీరు చేసిన పాపాలకే మీరు అనుభవిస్తున్నారు. చేసిన పాపాలన్నీ నన్ను పక్కన పంపించారు, నన్ను అవమానం చేశారు, మీ పత్రం మొదలైంది అనేది ఆవిడ. అంటే నన్ను కాదనుకున్నారు కాబట్టి మీకు తగిలిందేనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి పంపించారు కాబట్టి మీరు ఈ పరిస్థితి ఏంటి? నాకు అన్యాయం చేశారు, నన్ను అవమానం చేసి పంపించారు, మీకు నా మూల నా శాపం తగులుతుందని చెప్పి ఆ కవిభావం అయి ఉండొచ్చు. లేదా మీరు చేసుకున్న పాపాలు మీరు అనుభవిస్తున్నారని ఆవిడ కవి హృదయం అయి ఉండొచ్చు. దాంట్లో విస్తృత అర్థం ఉంది. నాకు కూడా కొన్ని అంటే అర్థం చేసుకుంటే అట్టగే దేవత అవసరం లాగా. ఇప్పుడు ఏంటంటే ఆవిడకి ఆనందంగా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆనందం కలిగేది ఎవరికంటే కవితకి. ఇక్కడ ఓటమి ఇతరులకు అందరికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగేది, ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆవిడ కవిత. అందరికంటే కూడా ఎక్కువ కోరుకుంటుంది కదా. తన సొంత పార్టీ పతనాన్ని కోరుకుంటుంది. ఆవిడకి అక్కడ గట్టిన ఓపెన్ గానే చెబుతుంది కదా, దాంట్లో మొహమాటం లేదు, రాజీలేని పోరాటం చేస్తున్నాను.
సో అందుకే కర్మ హిట్స్ అంటే ఆ పాప ఆమెకు జరిగిన అన్యాయం కాబట్టి నన్ను చేశారు కాబట్టి మీరు ఇంతే అనండి. మీకు నా ఏదైతే చేశారో అదే మీకు తిరిగి కొడతాంది అనుభవించండి అని చెప్పి అన్నట్టు మనం అసలు ఎంత చాలా వాళ్ళు జనరల్ గా వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడినా ట్వీట్ చేసినా ఇంతే ఘాటుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మొదటి నుంచి అవగాహన ఉంది, సాహిత్యం మీద, భాష మీద కమాండ్ ఉంది. అతను ఆయన కేసీఆర్ పిల్లలు కూడా అది అలవాటు చేశాడు, చిన్నప్పటి నుంచి రావాలి, మధ్యలో ఎవరు తయారవ్వలేరు. కొద్దిగా చదువు మీద, లిటరేచర్ మీద కొద్దిపాటి అవగాహన ఆయన అంత లేకపోయినా కొద్దిగా ఉంది. తర్వాత హరీష్ రావు కొద్దిగా ఈజ్ షూట్ పొలిటీషియన్, ఎప్పటికన్నా అతను చాలా డేంజరస్ పొలిటీషియన్ అవుతాడు. అందుకే ఈమె టార్గెట్ చేస్తుందా ఆయన్ని, డైరెక్ట్ గా ఆయన టార్గెట్ చేస్తుంది, కేటీఆర్ ఏమో ఇండైరెక్ట్ గా చేస్తుంది. అన్నమాటే కదా టార్గెట్ చేసేది, అన్నమాట ఓపెన్ గా చెబుతాంది జరిగినాయి అన్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఈ మొత్తంలో ఎక్కడ కేసీఆర్ కనిపించలే, కేసీఆర్ రాలేదండి. కేసీఆర్ గారు అసలు కనీసం ఒక స్టేట్మెంట్ ఏది లేదు కదా. ఏంటి దాని లాజిక్ ఏంటి? ట్వీట్ చేయటమో లేకపోతే ఒక విజువల్ వచ్చి అందరూ సహకరించండి, ఆడపిల్ల భర్త పోయిన ఆడపిల్ల అని ఒక మాట అనాలి కదా సానుభూతిగా అన్న, అది కూడా మాట్లాడాల. అది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి మరి కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉందా? ఇప్పుడు ఎట్టాగైనా ఆయన ఫేస్ ఉండొచ్చు సార్, కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నోట్ రిలీజ్ కంటే కూడా వీడియో ఇంకా బాగా ఇంపాక్ట్ కదా వచ్చేది. హరీష్ రావు గారి ఫాదర్ పోయినప్పుడు వచ్చారు కదా ఆయన, వచ్చినప్పుడు ఆ విజువల్స్ బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖంలో కొద్దిగా ఆరోగ్య ఇదంతా కొద్దిగా ఇదయింది. అది ఒక ఇండికేషన్ పంపించినట్టు కేడర్లోను లీడర్లో కామన్ సెన్స్ ఉండాలి ఏంటి అనేది సహజం. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ లేదా అనారోగ్య సమస్యలు ఎవరికైనా వస్తూ ఉంటాయి కదా. బట్ ఆయన మాట్లాడలేనంత ఇదిలో ఉండారా అనే అనుమానం కూడా కలుగుతుంది. కనీసం ఒక ట్వీటే చేయటం కాదు. అంతేనా వీళ్ళ మీద నిరసన, ఆయన మౌనంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన అంటే అందరూ మునిగిపోతారు కదా సుబ్బారావు గారు. ఇప్పుడు పార్టీ మునిగిపోతే అందరూ మునిగిపోయినట్టే కదా. నిరసన వ్యక్తం చేసి ఉపయోగం ఏంటి? పార్టీని బతికించాలి కదా. బతికించాలంటే ఆయన రెస్పాండ్ కావాలి కదా. ఆయన రెస్పాండ్ అవ్వలేదు, కొడుకు మీద వదిలిపెట్టాడు. కొడుకు ఏమో సెల్ఫ్ గోల్ సామ్రాట్. ఆయన మాట్లాడిన భాష అంతా సెల్ఫ్ గోలే కదా. ఇంకోటి కేటీఆర్కి అంత విజనరీ, అంత గొప్ప నాయకుడు, భవిష్యత్తు ఉండేవాడైతే చేవెళ్ళ దగ్గర 30 మంది 40 మంది దాకా పోయినట్టున్నారు రోడ్ యాక్సిడెంట్. అవును, టిప్పర్. అవును ఏమండి, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ జరిగింది. రష్ అయ్యి వెళ్ళిపోవాలి అక్కడికి. వెళ్ళిపోయి వాళ్ళ పరామర్శ ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు పోయారు. బీసీలు అందరూ ఉంటారు కదా. వెళ్ళిపోయి కనీసం అక్కడ ఓదార్పు జరగాలి కదా. వెళ్ళకుండా దేక్లేంగే అని ఇక్కడ డ్యాన్స్లు వేసాడు రోడ్ల మీద. అది జనాలకు పట్టదా? ఇప్పుడుండే పబ్లిక్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి. కనీసం వెళ్ళాలి కదా. వెళ్ళి మా సంతాపం తెలిసి 1 గంటే కదా చేయాలంటే 2 గంటలు 3 గంటలు ఏమంతా పంపులు అంటుకున్నాయి. నీ ఎలక్షన్తో పాటు అది కూడా నీకు ఇదే కదా. ఇక్కడ బొలిపెట్ట ఉంటుందో చూడండి, కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర బస్సులు అయితే అప్పుడు కూడా వీళ్ళు ఎవరు వెళ్ళరు. సరే బీసీలు ఎస్సీలు కనుక చనిపోతే మాత్రం వీళ్ళు ఎవరు వెళ్ళరు. నాయకులు, ముఖ్య నాయకులైనా వెళ్ళి ఓదార్పులు ఏం ఉండదు అసలు. వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళకే వెళ్తారు వీళ్ళు. అందశ్రీ అంత్యక్రియల్లో కూడా వీళ్ళంతా ఎవరో లేదు. మరి గోపికి మాత్రం పాడిపోతారు. తెలుగు వాడేమన్నా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబరా? తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మెంబర్ అనుకుంటా. ఫౌండర్ అప్పుడు ఓటో కూడా లేదు, పార్టీ పెట్టినాడు ఓటో కూడా లేదు. చిన్నపిల్లలు అప్పటికి ఎంత 17-18 ఏళ్ళు ఉండొచ్చు ఆ టైం. అయినా ఆరిజిన్ తెలుగుదేశం కదా. తెలుగుదేశం అప్పటి నుంచి పార్టీ. అందశ్రీ అంత్యక్రియలకు వెళ్ళకపోవటం తప్పండి. కవికి కళాకారుడికి అవమానం కింద లెక్క. తెలంగాణ కవికి కళాకారుడికి జరిగిన అవమానం. వైవిధ్యాలు 100 ఉండొచ్చు, ఆయన తిట్టుండొచ్చు ఆయన, ఎందుకంటే ఆయన మనోభావాలు దెబ్బతీశారు వీళ్ళు కాబట్టి ఆయన మాట్లాడాడు. చాలా మంది అంటే కొంతమంది కవులు కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళకి అమ్ముడు పోయారు. జర్నలిస్టులుగా అమ్ముడు ఇది చేసిన వాళ్ళు, మేధావులుగా ముసుకేసుకునే వాళ్ళందరూ వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులుగా తయారయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళే లీడ్ చేశారు చాలా మంది. అందరు కాదు కానీ కొంతమంది వాళ్ళే లీడ్ చేశారు. కేటీఆర్ గారి గొంతుగా అవి మాట్లాడారు కదా, ఫాలో చాలా మంది చేశారు. అదే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. మరి ఎంత ఇదైనా కూడా మరి ఆడలాగా ఈయన అమ్ముడు పోలే. ప్రజాకాలంగానే నిలబడ్డాడు. గద్దర్ గారు, అందశ్రీ గారు వీళ్ళందరూ కూడా అట్టాగే నిలబడ్డారు. జయశంకర్ గారు, బోడా అంజన్న గారు వీళ్ళందరూ కూడా. జయశంకర్ గారు కూడా అంతే కదా. అంతేగా మరి ఆయనకు అవమానం జరిగిందిగా, చాలా అవమానం జరిగిందిగా, బయటికి చెప్పుకోలేని ఇదంతా జరిగింది కదా. అయినా కూడా
ఒక పెద్ద మనసు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అంటే అన్నాళ్ళే ఆయన పాట అనేది కదిలిచ్చింది కదా, జై తెలంగాణ జై జై తెలంగాణ అనేది ఒక జనాల్లో ఒక వందే మాత్రం గీతం స్వాతంత్ర సమరంలో ఎంత అయితే ఇది చేసిందో, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చెయ్యెత్తి చేయగొట్టు తెలుగోడ గతమంతా గనకెత్తి గలవాడ రాయలేని సీమ రతనాల సీమర తెలంగాణ అనేది పాట ఎట్లా అయితే మొత్తం అందరినీ ఒక ఉప్పెనలాగా ఇది చేసిందో అట్లా మరి మరి ఈయన కూడా భాగస్వామి అయ్యాడు కదా. మరి అటువంటిప్పుడు కృతజ్ఞతగా అన్న కనీసం ఆయన రాలేకపోవచ్చు, కేసీఆర్ ఆయనకు ఆరోగ్య పరిస్థితులు రీత్యా రాలేకపోవచ్చు. అయితే హరీష్ రావు కూడా వెళ్ళకపోవచ్చు, తండ్రిది ఇదైంది కాబట్టి ఆయన అయిపోయింది కదా, అవన్నీ అయిపోయిన తర్వాత కదా. అవును, ఊరినే వెళ్ళి ఒక దండ వేసి రావడానికి ఏమవుతుంది, ఆఖరి కడసారి ఇది కదా, గౌరవం ఇవ్వటమే కదా ఒక కళాకారుడికి. నువ్వు అవునన్నా కాదన్న ప్రభుత్వం ఆ గీతాన్ని అధికారికంగా ప్రకటించింది కదా, 100% ఆయన మరి ఆయన ఆనర్ ఇవ్వాల్సిందే కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా. అందులో ఆయన ప్రభుత్వ లాంఛనాలు అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేశారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళలేనప్పుడు నీ కొడుకున్నా డిప్యూట్ చేయాలి కదా. ఏ పద్ధతి ఇది? ఇది బీసీలకేనో దళితులకు అవమానం కదా, బీసీ దళితులు ఇవన్నీ ఆలోచించరా? ఇప్పుడు ఏంటి అసలు కేసీఆర్ గారు రోల్ అవుటా, అంటే రాజకీయాల నుంచి రోల్ అవుట్ అయినట్టేనా? రాజకీయాలు ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడేది లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి ఆయన పూర్తిగా సైడ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. మొన్న హరీష్ రావు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి చూస్తా అంటే, నడిచిన నడక, ఆ ఫేస్ అదంతా చూస్తా అంటే పూర్తిగా ఆయన రాజకీయాల నుంచి విశ్రమించినట్టేనేమోనని అనిపిస్తుంది. మరి పూర్తిగా బాధ్యతలన్నీ కొడుక్కి చేసి పార్టీ బాధ్యతలన్నీ ఆయన డే బై డే కూడా ఏమీ చేయలేనట్టే కనపడుతుంది. ఏదో ముందు రోజు మీడియా హడావుడి కోసం అందరినీ పిలిచారని చెప్పి స్క్రిబ్లింగ్ ప్యాడ్లు చేసేసి వీళ్ళందరినీ గజ్వేల్ ఫామ్ హౌస్ రమ్మన్నారు, వ్యూహం రచిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం కోసం, అందరికి దిశానిర్దేశం చేసేసారు, మొత్తం కేడర్ అంతా వెళ్ళిపోయిందని చెప్పారు. అదొక్క రోజు అది ఏమైందో విజువల్ కూడా లేదు. తర్వాత అసలు ఆయన మాట్లాడింది కూడా లేదు, ఫామ్ హౌస్ నుంచి ఒక సందేశం లేదు, విజువల్ వచ్చేది కదా ఆయన మాట్లాడి ఉంటే నిజంగానే. డెఫినెట్గా అన్ని వచ్చినాయి విజువల్స్, అది రాదా? ఇవాళ సెల్ ఫోన్లు ఉండే, సెల్ ఫోన్లో మాట్లాడి తీసేసి మేము కేసీఆర్ మాకు మాట్లాడినప్పుడు ఇదని చెప్పాలి కదా, అది కూడా రాదా. అది కాబట్టి ఏదో ఉంది మొత్తానికి ఆయన పూర్తిగా ఇక అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అప్రూవ్ అవుతుంది మన కాళ్ళు. అనధికారికంగా పార్టీ నుంచి ఆయన కూడా పూర్తిగా రిటైర్ అయిపోయినట్టే. ఒక మాటలో చెప్పాలంటే ఉప ఎన్నిక ఫలితం ఇండికేషన్ క్లోజ్ అయినా దానికి ముందే క్లోజ్ అండి. ఇది ఎప్పుడైతే మీకు 2023లో పార్టీ అధికారం పోయిందో అప్పుడే పార్టీ అనేది ఇదైంది. కవిత ద్వారా కొంత ఇదయ్యింది, అయ్యో పాపం సానుభూతి అది ఇదని ఉంది. అది మ్యాన్ మేడ్ సింగిల్ పర్సన్ మీద నడిచే పార్టీ అండి, దానికి సంస్థాగతమైన వ్యవస్థ మర్చిపోవటం అంటారు 100%. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్కారం.